వెల్కమ్ టు తేజస్ అకాడమీ హనుమకొండ. మీరు గనుక మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విజ్ఞాన మరియు సాంకేతిక శాస్త్రం BA, బీకామ్, BSc ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లోని విజ్ఞాన మరియు సాంకేతిక శాస్త్రంలోని ఒక టాపిక్ని, ఆ టాపిక్లో ఉన్న ప్రశ్నలను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆ టాపిక్ ఏంటంటే ఆరోగ్యం, వ్యాధి మరియు చికిత్స. ముందుగా ఈ ఆరోగ్యము, వ్యాధి మరియు చికిత్సలోని లాంగ్ క్వశ్చన్స్ ఏంటివి, షార్ట్ క్వశ్చన్స్ ఏంటివి అనేది తెలుసుకున్న తర్వాత ఆ క్వశ్చన్స్ని, ప్రతి ఒక్క క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లాంగ్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మంచి ఆరోగ్యం అంటే ఏమిటి, వ్యాధులు ఎలా వస్తాయి, వాటి వర్గీకరణ ఏమిటి అనేది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, సాంక్రమిక వ్యాధులు రావడానికి కారణాలు ఏమిటి, వ్యాప్తి, నివారణ చర్యలను గూర్చి తెలపండి. ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, పిట్యూటరీ గ్రంథి ఉత్పత్తి చేసే ప్రధాన హార్మోన్లు ఏవి, వాని విధులు ఏవి. ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, పుట్టుకతో వచ్చే రోగాలేవి, వాటిని ఎలా సరిచేయాలి. సెకండ్ క్వశ్చన్, విటమిన్ల గూర్చి తెలపండి. థర్డ్ క్వశ్చన్, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ గూర్చి వివరించండి. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకే, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 3 ఉన్నాయి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 3 ఉన్నాయి. మొత్తం 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్స్ని ఇప్పుడు మనం ఈ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొదటగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అందులో ఫస్ట్ వన్, మంచి ఆరోగ్యం అంటే ఏమిటి, వ్యాధులు ఎలా వస్తాయి, వాటి వర్గీకరణ ఏమిటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొదటగా మంచి ఆరోగ్యం అంటే ఏంటిది అనేది తెలుసుకోవాలి. మరి మంచి ఆరోగ్యం అంటే ఏమిటి అంటే, మానవుడు ఎటువంటి రోగాల బారిన పడకుండా యాక్టివ్గా ఉండడం అనేది ఉంటే అతడు మంచిగా ఉన్నాడు, ఆరోగ్యకరంగా ఉన్నాడు అని చెప్తాం. అంటే సుస్థి లేకుండా మంచిగా ఉండడం అన్నమాట. మరి ఈ మంచి ఆరోగ్యంగా మానవుడు ఉండాలంటే తను కొన్ని పద్ధతులను పాటించాలి. అవి ఏంటివి అంటే ఆహారపు అలవాట్లు. ఓకే, ఆహారపు అలవాట్లలో పద్ధతులను పాటించాలి. మరియు ఆహారపు అలవాట్లో పద్ధతులు అంటే ఏంటివి, మంచి పోషక విలువలున్న ఆహారాలను తీసుకుంటే ఆ మానవుడు అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యంగా ఉంటాడు. మరి ఒక మానవుడు అనారోగ్యానికి ఎట్టి పరిస్థితులలో గురి అవుతాడు అంటే, అపరిశుభ్రమైన గాలిని పీల్చడము, పరిశుభ్రంగా లేని నీటిని తాగడము, పరిశుద్ధంగా లేని ఆహారము తీసుకోవడం వలన ఏమవుతుందంటే ఆ యొక్క మనిషికి అనారోగ్య సమస్యలు అనేటివి వస్తాయి. అంటే దీన్ని బట్టి ఏంటంటే, ఆరోగ్యంగా ఉండడానికేమో మంచి శుభ్రమైన గాలిని పీల్చుకోవాలి, శుభ్రమైన నీటిని తాగాలి, మరియు శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం వలన, మరియు పోషక విలువలున్న ఆహారాలను తీసుకోవడం వలన మానవుడు ఆరోగ్యంగా ఉంటాడు అని. అపరిశుభ్రమైన గాలి, అపరిశుభ్రమైన నీరు, అపరిశుభ్రమైన ఆహారము తీసుకోవడం వలన, పోషక విలువలు లేని ఆహారము కూడా తీసుకోవడం వలన మనిషి అనారోగ్యానికి గురి అవుతాడు అని ఇక్కడ తెలుసుకున్నాం. మరి మానవునికి ఈ వ్యాధులు అనేటివి ఎలా వస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాధులు అనేటివి ఎలా వస్తాయి. ఈ వ్యాధులు అనేటివి మానవునికి ఇంతకుముందే చెప్పుకున్నాం. ఏంటివి, మానవుడు అనారోగ్యంగా ఉండడానికి కారణాలు ఏంటివి అనుకున్నాం, గాలి, నీరు అపరిశుభ్రంగా ఉండడం అనుకున్నాం. అదేవిధంగా ఆహార పదార్థాలు కూడా అపరిశుభ్రంగా ఉండడం అనుకున్నాం. అంటే కొన్ని
బ్యాక్టీరియాలు గానీ, కొన్ని వైరస్‌లు గానీ, లేదా కొన్ని రకాల సూక్ష్మజీవులు లేదా ప్రోటోజోవాలు లేదా కొన్ని క్రిములు ఏం చేస్తాయంటే, గాలి ద్వారా, కలుషిత నీటి ద్వారా, కలుషిత ఆహార పదార్థాల ద్వారా మానవుడి శరీరంలోకి ప్రవేశించి, మానవునికి వ్యాధులను కలుగజేస్తాయి. ఆ విధంగా మానవునికేంటంటే వ్యాధులు అనేటివి వస్తాయి. వేటి ద్వారా? సూక్ష్మజీవుల ద్వారా. అంటే ఏంటివి అవి? బ్యాక్టీరియా గావచ్చు, వైరసే గావచ్చు, ప్రోటోజోవానే కావచ్చు, ఇంకా కొన్ని రకాల క్రిములే గావచ్చు. వాటి ద్వారా మానవునికి వ్యాధులు అనేటివి సంక్రమిస్తాయి. ఓకే. నెక్స్ట్ వ్యాధుల యొక్క వర్గీకరణ. మరి మానవునికి వ్యాధులు వస్తాయి ఈ పదార్థాలను తీసుకోవడం వలన అని తెలుసుకున్నాం. మరి ఆ వ్యాధుల యొక్క వర్గీకరణ ఏంటిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే. ఈ వ్యాధుల యొక్క రకాలు లేదా ఈ వ్యాధుల యొక్క వర్గీకరణ ఏంటంటే, ఒకటి సాంక్రమిక వ్యాధులు, రెండవది పుట్టుకతో వచ్చే వ్యాధులు, మూడవది భయంకరమైన వ్యాధులు, నాలుగవది ఏంటంటే సామూహిక సాంక్రమిక వ్యాధులు. వీటిని 4 తరగతులుగా విభజించుకోవడం అనేది జరిగింది. ఓకే. ఈ యొక్క సాంక్రమిక వ్యాధులనే మనం ఏమంటాము అంటే వ్యాప్తి చెందే వ్యాధులు లేదా వ్యాప్తి చెందే రోగాలు అని అంటాం. మరి వ్యాప్తి చెందడం అంటే ఏంటి? అంటే ట్రాన్స్ఫర్ అవ్వడం. అంటే ఈ సాంక్రమిక వ్యాధులు అనేవి ఒక పర్సన్ నుండి ఇంకొక పర్సన్‌కి, అంటే ఒక వ్యక్తి నుండి వేరొక వ్యక్తికి ఈ వ్యాధులు అనేటివి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి, సంక్రమిస్తూ ఉంటాయన్నమాట. మరి ఈ సాంక్రమిక వ్యాధులు అనేది ఒక వ్యక్తి నుండి వేరొక వ్యక్తికి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతాయి అంటే, అవి నీటి ద్వారా అయినా కావచ్చు, గాలి ద్వారా కావచ్చు, ఆహారము ద్వారా అయినా కావచ్చు, లేదా ఆ వ్యాధి సోకిన వ్యక్తి యొక్క బట్టలను వేసుకోవడం వల్ల కానీ ఈ వ్యాధి అనేది ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఉదాహరణగా తీసుకుంటే మనం అప్పుడు వైరస్ ఏది కోవిడ్ వైరస్ వచ్చింది. ఆ కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు మనం ఏం చేశాము? ఆ వ్యక్తిని సెపరేట్‌గా ఒక రూమ్‌లో బంధించాం. అంటే బంధించడం అంటే ఐ మీన్ ఒక రూమ్‌లో పెట్టేసి అతనికి కొంచెం దూరంగా ఉండడం అనేది జరిగింది. అప్పుడు కొందరికి ఏంటంటే మంచి పర్సన్, ఆరోగ్యంగా ఉన్న పర్సన్ కూడా ఆ వ్యాధిగ్రస్తుడైన తన ద్వారా ఉండి అతను తాగిన వాటర్ బాటిల్‌లో నీరు తాగడము, అతను తీసుకున్న ఆహారాన్ని షేర్ చేసుకోవడము, లేదా అతని బట్టలు వేసుకోవడం వల్ల కూడా ఆ వైరస్, కరోనా వైరస్ అనేది ఇంకో వ్యక్తికి సోకింది. అవునా? అదేవిధంగా ఈ సాంక్రమిక వ్యాధులు అనేటివి ఏంటంటే నీరు ద్వారా, గాలి ద్వారా, అంటే గాలి ద్వారా అంటే అతను పీల్చుకున్న గాలిని మనం వదిలినంక మళ్ళీ అది మనం పీల్చుకోవడము. అలా అతను తీసుకున్న ఆహారము ద్వారా, అతను తీసుకున్న ఆహారంని మళ్ళీ మనం తీసుకోవడము, అతను వేసుకున్న బట్టలను మనం వేసుకోవడం వల్ల ఈ వ్యాధులు అనేటివి, ఈ సాంక్రమిక వ్యాధులు అనేటివి వ్యాప్తి చెందుతాయి. మరి ఈ సాంక్రమిక వ్యాధులు నీటి ద్వారా, గాలి ద్వారా, ఆహారం ద్వారా, బట్టల ద్వారా వస్తాయని అనుకున్నాం. మరి అవి రావడానికి గల కారకం, ఫ్యాక్టర్ ఏంటివి అంటే కొన్ని రకాల సూక్ష్మజీవులు. ఓకే. కొన్ని రకాల మైక్రోబ్స్ అనేటివి వల్ల ఈ వ్యాధులొస్తాయి. ఉదాహరణగా చెప్పుకుంటే ఆ వ్యాధులు ఏంటివి? ఆ సాంక్రమిక వ్యాధులు ఏంటివి అనే విషయానికొస్తే జలుబు, దగ్గు, విరేచనాలు, ఇవన్నీ ఈ జలుబు, దగ్గు, విరేచనాలు, మలేరియా, ఓకేనా, చర్మ రోగము, ఇవన్నీ ఏంటి అంటే సాంక్రమిక వ్యాధులు అని చెప్పుకోవచ్చు. మరి ఈ సాంక్రమిక వ్యాధులు దేని ద్వారా వస్తాయని చెప్పుకున్నాము? మైక్రోబ్స్, సూక్ష్మజీవుల ద్వారా వస్తాయి అని చెప్పుకున్నాం. మరి ఆ సూక్ష్మజీవులు ఏంటివి అనే విషయానికొస్తే బ్యాక్టీరియా, వైరస్లు, ప్రోటోజోవా, ఫంజీ, కొన్ని రకాల క్రిములు, ఇవన్నీ ఏంటి అంటే సూక్ష్మజీవులు అన్నమాట. ఈ జీవుల ద్వారా సాంక్రమిక వ్యాధులు అనేటివి వ్యాప్తి చెందుతాయి. మరి బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందే రోగాలు ఏంటివి అని అంటే మైనంజైటిస్ వ్యాధి, టైఫాయిడ్, కలరా, అతిసారము, కోరింత దగ్గు, కుష్టు వ్యాధి, ప్లేగు వ్యాధి, గనేరియా వ్యాధి, క్షయవ్యాధి, ఈ వ్యాధులు బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తాయి. ఓకే. నెక్స్ట్ మరి వైరస్ల ద్వారా ఏ వ్యాధులు సంక్రమిస్తాయి అని అనుకుంటే జలుబు, మశూచి,
ఇన్ఫ్లుయెంజా వైరస్, అంటే ఇన్ఫ్లుయెంజా అనే వ్యాధి. నెక్స్ట్ గవద బిళ్ళలు. ఇంకోటి మీ అందరికీ తెలుసు, పిచ్చి కుక్క కరిస్తే ఏ వ్యాధి వస్తుంది? ఎరిలేస్తుంది కదా పిచ్చి కుక్క కరిస్తే మనుషులకి, రేబిస్. ఓకే, ఏ వ్యాధి అది? రేబిస్. ఈ రేబిస్ వ్యాధి, ఇవి వైరస్ల ద్వారా సంక్రమిస్తాయి. నెక్స్ట్ ప్రోటోజోవా ద్వారా ఏ వ్యాధులు సంక్రమిస్తాయి అనుకుంటే అమీబాయిస్ డీసెంట్రీ, ఇంకా అతిగా నిద్రపోవడము, మబ్బు. ఓకేనా. నెక్స్ట్ మలేరియా అనేటివి ఈ యొక్క ఈ వ్యాధులు ప్రోటోజోవాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. మరి పంజి ద్వారా ఏ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి అంటే కొందరికి చర్మం మీద ఏంటివంటే పుండ్లు అవ్వడము, లేదా గజ్జి, తామర అలాంటివి వస్తాయి కదా, చర్మ రోగములు. ఈ చర్మ రోగములు అనేటివి మెయిన్గా దేని ద్వారా వస్తాయి అంటే పంజి అనే సూక్ష్మజీవి ద్వారా వస్తాయి. రింగ్ వామ్స్ అంటే ఇట్లా, అంటే అది రింగ్ వామ్స్ ఈ చర్మ రోగం అనేది కూడా అంటే ఇట్లా రింగ్ లెక్క ఫామ్ అవుతాయి బాడీ మీద, అట్లా అయి ఆ మచ్చలు అనేటివి ఏర్పడుతుంది. నెక్స్ట్ క్రిములు, కొన్ని రకాల క్రిములు. ఈ క్రిముల ద్వారా ఇంకా ఏంటివంటే బోధకాలు. ఓకేనా. ఇది బోధకాలు అంటే మీకు తెలిసే ఉంటుంది, ఏంటివి కాలు, ఏదన్నా ఒక కాలు చాలా లడ్డుగా బరివెక్కి ఉంటుంది, వాచి ఉంటుంది అన్నమాట. వాళ్ళు నడవడానికి కూడా పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కొన్ని రకాల కీటకాల ద్వారా, క్రిముల ద్వారా ఈ బోధకాలు అనేది వ్యాప్తి చెందుతుంది. ఓకే, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఈ బ్యాక్టీరియా ద్వారా కలరా, కోరింత దగ్గు, అతిసారము, కుష్ఠవ్యాధి, ప్లేగు, గనేరియా, క్షయ, టైఫాయిడ్, మెనంజైటిస్ వ్యాధులు వస్తాయని చెప్పుకున్నాం కదా. ఈ క్షయ, ఓకేనా, క్షయ వ్యాధి అనేది ఈ బ్యాక్టీరియా ద్వారానే వస్తుందని తెలుసుకున్నాం మనం. మరి ఆ క్షయవ్యాధి రావడానికి ఏ బ్యాక్టీరియా సహాయపడుతుంది అంటే ట్యూబర్క్యులాసిస్. ఈ ట్యూబర్క్యులాసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా ఏంటంటే మానవుడిలో క్షయవ్యాధి అనేది ఏర్పడుతుంది. ఇది గాలి ద్వారా ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి మారుతూ ఉంటుంది. అయితే ఇది గాలి సంబంధం వలన ఒక వ్యక్తి నుండి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది అని రాబర్ట్ కోచ్ ఈ వ్యక్తి ఏం చేశారంటే దీన్ని తెలియజేసిందన్నమాట. కాబట్టి ఈ ట్యూబర్క్యులాసిస్ బ్యాక్టీరియానే ఇంకా ఏ పేరుతో పిలుస్తామంటే మనం కోచ్ బాసిల్లస్. ఓకే, కోచ్ బాసిల్లస్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఈ క్షయవ్యాధిని కలగజేసే ట్యూబర్క్యులాసిస్ బ్యాక్టీరియాను గాలి ద్వారా సంక్రమిస్తుంది అని ఎవరు తెలియజేసారు? రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త తెలియజేసిండు. దానికి ప్రతికూలంగా ఈ క్షయ వ్యాధిని కలగజేసే ట్యూబర్క్యులాసిస్ అనే బ్యాక్టీరియాకు ఇంకా వేరే ఏం పేరు పెట్టామో మనము అంటే కోచ్ బాసిల్లస్ అనే పేరు పెట్టినాం. ఓకే, ఇంతవరకు క్లియర్. ఇంకోటి, పశువులలో టీబీ అనేది కూడా ఒక బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. ఆ బ్యాక్టీరియా ఏంటిది అంటే బ్యాక్టీరియం బోలిన్. జంతువులలో లేదా పశువులలో బ్యాక్టీరియం బోలిన్ ద్వారా ఏంటంటే టీబీ అనేది వ్యాధి సంక్రమిస్తుంది. అట్నే మనుషులలో కూడా బోలిన్ టీబీని కలగజేస్తుంది అన్నమాట. ఈ మైకోబ్యాక్టీరియం బోలిన్ అనే బ్యాక్టీరియా చూడడానికి ఎలా ఉంటుందంటే చిన్న పరిమాణంలో సన్నగా సూదిలాగా ఉంటుందన్నమాట. ఇది అలా ఉండి దీని ఆకారం అనేది ఆ విధంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? చిన్నగా ఉండి, పరిమాణంలో చిన్నగా ఉండి, ఆకారంలో సూదిని పోలి ఉంటుంది. ఓకే, పరిమాణంలో చిన్నగా ఉంటుంది మరియు ఆకారాన్ని చూస్తేనేమో సూదిని పోలి ఉంటుందన్నమాట. ఏ బ్యాక్టీరియా? ఈ మైకోబ్యాక్టీరియం బోలిన్ అనేది. మరి ఈ మైకోబ్యాక్టీరియం బోలిన్ అనేది పశువులలో, మనుషులలో ఏ వ్యాధిని కలగజేస్తుంది అంటే టీబీ వ్యాధిని కలగజేస్తుంది. ఓకే, అయితే దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ యొక్క మైకోబ్యాక్టీరియం బోలిన్ అనేది మానవుని శ్వాసనాళాలలోకి వెళ్ళి ఊపిరితిత్తుల యొక్క కణజాలం పైన పెరుగుతుంది.
ఈ విధంగా ఊపిరితిత్తుల కణజాలం పైన పెరిగినప్పుడు ఆ ఊపిరితిత్తులకి ఏంటంటే ఎంతో అంత నష్టాన్ని కలుగజేస్తుందన్నమాట. అలా చేయడం వల్ల దగ్గు, ఛాతీలో నొప్పి, ఇంకా దగ్గినప్పుడు చిక్కటి తెమడ రావడము, ఇంకా విపరీతమైన జ్వరము అనేటివి ఈ యొక్క వ్యాధి యొక్క లక్షణాలన్నమాట. ఓకే. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేవాళ్ళు ఈ యొక్క టీబీని నియంత్రించడము కోసము ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే ఒక ట్రీట్మెంట్. అది ఏంటిదంటే డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ థెరపీ. ఓకే. డిఓటి, డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ థెరపీ అంటే పర్యవేక్షితమైన పరిశీలనాత్మక చికిత్సని వీళ్ళు ఏం చేశారంటే ఈ విధమైన థెరపీని వీళ్ళు టీబీ నివారణ కోసం చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ రోగాల వర్గీకరణలో సెకండ్ వన్ వచ్చేసి పుట్టుకతో వచ్చే వ్యాధులు. ఈ పుట్టుకతో వచ్చే వ్యాధులు అనేది ఈ టాపిక్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా ఉంది. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఈ పుట్టుకతో వచ్చే వ్యాధులు అనేటివి చాలా రకాలుగా ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకున్న వ్యాధి ఏంటిది? ఫస్ట్ మనం డిస్కస్ చేసిన వ్యాధి సాంక్రమిక వ్యాధి. ఆ సాంక్రమిక వ్యాధి అనేది ఎట్లా వ్యాపించింది? ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి సంక్రమించింది. కానీ దానికి విభిన్నంగా పుట్టుకతో వచ్చే వ్యాధులు ఏంటంటే ఒక జనరేషన్ నుండి ఇంకొక జనరేషన్కి సంక్రమిస్తాయి. అంటే ఒక తరం నుండి మరొక తరానికి ఇవి వ్యాధులు, పుట్టుకతో వచ్చే వ్యాధులు అనేటివి సంక్రమిస్తాయి. ఓకే. అయితే కానీ ఒక శాస్త్రవేత్త ఆర్చ్బాల్డ్ గాడర్ అనే శాస్త్రవేత్త బలహీనమైన జీవక్రియలే ఈ పుట్టుకతో వచ్చే వ్యాధుల కారణము అని తెలియజేసిందన్నమాట. ఇంతకీ ఈ పుట్టుకతో వచ్చే రోగాలు ఏంటివి? వాటి యొక్క కారకాలు అంటే ఫ్యాక్టర్స్ ఏంటివి? నెక్స్ట్ అంటే వాటి యొక్క ప్రభావము ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. అందులో మొదటిగా వచ్చేసి డౌన్ సిండ్రోమ్. ఈ డౌన్ సిండ్రోమ్ అనేది ఏ విధంగా ఏర్పడుతుందంటే అసాధారణ సంఖ్యలో క్రోమోజోములు అనేటివి ఉండడం దీని యొక్క లక్షణం అన్నమాట. అంటే అసాధారణం అంటే ఏంటివి మరి? అంటే లెక్కలేనన్ని క్రోమోజోములు ఏర్పడతాయి. సాధారణంగా అయితే మానవుడిలో ఈ క్రోమోజోముల సంఖ్య ఎంత ఉంటుంది అంటే 23 జతలు. దీన్నే మనం 46 అని కూడా చెప్పుకోవచ్చు. 46 క్రోమోజోముల సంఖ్య మానవుడిలో సాధారణంగా ఉంటుంది. కానీ ఈ డౌన్ సిండ్రోమ్ వలన ఏమవుతుంది అంటే ఈ క్రోమోజోముల సంఖ్య అనేది ఎంత ఉంటుందో తెలియదన్నమాట. దీన్ని డౌన్ సిండ్రోమ్ అంటాం. అంటే లెక్క తగ్గిపోతుంది, అసాధారణ సంఖ్యలో ఉంటాయి. ఈ డౌన్ సిండ్రోమ్స్ వ్యాధి వలన మెదడు అనేది దెబ్బతిని ఆ మెదడు పనివేగం తగ్గడం వలన మానవుడు ఎప్పుడు మూడీగా ఉండిపోతాడన్నమాట. అంటే ఇన్యాక్టివేట్గా ఉంటాడు, యాక్టివేట్గా ఉండడు. ఓకే. అది ఈ డౌన్ సిండ్రోమ్ అన్నట్టు. నెక్స్ట్ హీమోఫిలియా. ఈ హీమోఫిలియా అంటే ఏంటంటే రక్తస్రావం. అంటే రక్తము ఎప్పుడు కారుతూనే ఉంటుంది. ఈ రక్తం దీని ప్రభావం ఏంటంటే హీమోఫిలియా వ్యాధి యొక్క లక్షణం రక్తం గడ్డ కట్టేటువంటి తత్వాన్ని కోల్పోతుందన్నమాట. అది హీమోఫిలియా. నెక్స్ట్ సికిల్ సెల్ ఎనిమియా. ఈ సికిల్ సెల్ ఎనిమియాలో
ఏమవుతుందంటే ఎర్ర రక్త కణాల యొక్క ఆకారం అనేది మారిపోతుంది. మరి ఈ ఆకారం మారిపోయి ఏ ఆకారంలోకి రావచ్చు? ఆలోచించండి ఒకసారి. దాని పేరులోనే ఉంది. ఏంటిది? సికిల్ కొడవలి ఆకారంలోకి మారిపోతాయన్నమాట. ఈ ఎర్ర రక్త కణాలు తన ఆకారాన్ని కోల్పోయి ఏ ఆకారాన్ని సంభవించుకుంటుంది? కొడవలి ఆకారాన్ని సంభవించుకుంటుంది. ఓకే. దీని ప్రభావం కూడా ఏంటంటే ఈ సికిల్ ఎనిమియా అనేది రక్తహీనత. ఓకేనా? రక్తహీనత అనేది దీని ప్రభావం. నెక్స్ట్ తలస్సేమియా వ్యాధి. ఈ తలసేమియా వ్యాధి కారణం ఏంటంటే హిమోగ్లోబిన్ల సంఖ్య అసాధారణంగా అయిపోతుంది. దాని ఫలితంగా ఏమవుతుందంటే రక్తహీనత అనేది సంభవిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఫినైల్ నియోరియా. ఈ ఫినైల్ నియోరియా లక్షణం ఏంటంటే ఈ ఫినైల్ అల్9 అనేటిది టైరోసిన్గా మారదన్నమాట. ఆ విధంగా టైరోసిన్గా మారకపోవడం వలన నాడీ కణాలలో కొంత మార్పు అనేది సంభవించి మానసికంగా కుషించుకుంటూ ఉండిపోతారు. అది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆల్బినిజం. ఈ ఆల్బినిజం అనే వ్యాధిలో ఏమవుతుందంటే కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థలలో నాడీ సంకేతాలను తెలియజేయడం కోసము, ఇంకా తన వేరే కార్యక్రమాలను చేయడం కోసం ఏమైతాయంటే అందులో కొన్ని చర్యలు జరుగుతాయి. అందులో టైరోసిన్ డోపాగా చేంజ్ అవుతుంది. ఓకేనా? డోపా. ఆ తర్వాత ఈ డోపా అనేది డోపమైట్గా చేంజ్ అవుతుంది. అయితే ఈ టైరోసిన్ అనేది ఏమవుతుందంటే డోపాగా మారదన్నమాట. ఆ విధంగా డోపాగా మారకపోవడమే ఏంటిదంటే ఈ ఆల్బినిజం. ఈ ఆల్బినిజం వ్యాధి ప్రభావం ఏంటిదంటే శరీరం అనేది తెల్లగా మచ్చలు. ఓకే. తెల్లటి మచ్చలు. నెక్స్ట్ తెల్లని ఛాయ రంగు మారుతుంది. రంగు అనేది చేంజ్ అవుతుందన్నమాట. తెలుపు రంగులోకి వస్తుంది. నెక్స్ట్ తన కన్ను గుడ్లు ఏంటంటే బూడిద రంగులోకి మారిపోతాయి. బూడిద రంగులోకి మారిపోవడమే కాకుండా అవి ఆ కనుగుడ్లు ఎక్కువ కాంతి పడినప్పుడు ఆ కాంతిని భరించలేవు. కంటి నుండి నీళ్ళు వస్తాయన్నమాట. అంటే వాళ్ళు ఆ ఆల్బినిజం అనే వ్యాధి ఉన్న వాళ్ళు ఎక్కువ వెలుతురులో ఉండలేరు. అంటే ఎక్కువ వెలుతురును తట్టుకోలేరు అన్నమాట. అది. నెక్స్ట్ గౌట్ వ్యాధి. ఈ గౌట్ వ్యాధినే వాతము అని కూడా అంటాము. ఇదేంటంటే కీళ్ళు జాయింట్స్ ఉంటాయి కదా, ఆ జాయింట్స్ కాడ యూరిక్ యాసిడ్ అనేది విపరీతంగా అక్కడ పేరుకుపోతుంది. ఉత్పత్తి అయి అక్కడ పేరుకుపోతుంది. ఆ విధంగా అప్పుడు ఏమవుతుందంటే ఆ జాయింట్స్ అనేటివి వాపుకు గురి అవుతాయి. వాపుకు గురి అవ్వడమే కాకుండా నొప్పిని కలుగజేస్తుంది అన్నమాట. అది ఈ గౌట్. ఓకే. ఏంటిది గౌట్ అంటే యూరిక్ యాసిడ్ అనేది ఈ జాయింట్స్ కాడ స్టోర్ అయి ఉండడము లక్షణం. ఓకే. నెక్స్ట్ గౌచో వ్యాధి. ఈ గౌచో వ్యాధిలో ఏంటంటే పైరిబ్రోసైడ్లు అనేటివి విపరీతంగా ఏర్పడతాయి శరీరంలో. ఆ విధంగా పైరిబ్రోసైడ్లు అనేటివి విపరీతంగా ఏర్పడడం వలన ఈ గౌచో వ్యాధి అనేది వస్తుంది. ఈ గౌచో వ్యాధి రావడం వలన ఏంటి అంటే లివర్ అనేది తన ఉన్న సైజు కంటే పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ న్యూరాన్స్ డిసీజ్ అంటే నరాల వ్యాధి అనేది కూడా వస్తుందన్నమాట ఈ గౌచో వ్యాధి వలన. అంటే నరాల వ్యాధి అంటే నరాలు వణకడము కానీ, ఎక్కువ బరువులను పట్టుకోలేకపోవడము, ఎక్కువ దూరము నడవలేకపోవడం, ఆ విధంగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ గాలిక్టోసియా. ఈ గాలిక్టోసియా అంటే ఇక్కడ ఏమవుతుందంటే జీవక్రియలలో గాలిస్టోసెమిక్ అనేది లోపించడం వలన కంటిలో శుక్లాలు అనేటివి ఏర్పడతాయి. అంటే క్యాట్రాక్ట్స్ అనేటివి ఏర్పడతాయి. ఇంకా మానసిక రుగ్మతతో ఉండిపోతారు. ఇది దీని లక్షణం. నెక్స్ట్ గ్లైకోజన్ స్టోరేజ్. ఈ మానవుని శరీరంలో గ్లైకోజన్ వినియోగం అనేది
తగ్గడం వలన ఏమైతాయంటే గుండె జబ్బులు, కండరాల బలహీనత, మెచ్యూరిటీ లేకపోవడం అంటే ఆహ్, మైండ్ డెవలప్ కాదు. అంటే బుద్ధి మాంద్యం అనేది సంభవిస్తది. ఓకే. ఈ గ్లైకోజన్ తక్కువగా స్టోర్ అయి ఉండడం అంటే తక్కువగా వినియోగం ఎంచుకోవడం వలన. ఓకే. ఓకే. ఇప్పుడు మనం పుట్టుకతో వచ్చే వ్యాధులది గురించి నేర్చుకున్నాం. మరి ఈ పుట్టుకతో వచ్చే వ్యాధులను నివారించడం ఎలా? అంటే మామూలుగా ఈ జన్యుపరమైన పలు లోపాలు కూడా ఈ పుట్టుకతో వచ్చే వ్యాధులకు కారణమన్నమాట. కాబట్టి ఏం జేయాలంటే ఏ ఎంజైమ్ అయితే లోపించి ఉంటుందో ఆ ఎంజైమ్‌కు తగ్గట్టు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం వలన కొంతవరకు ఈ పుట్టుకతో వచ్చే వ్యాధులను నివారించవచ్చు. నెక్స్ట్ ఈ వ్యాధుల రకాలలో మూడవ రకం భయంకరమైన వ్యాధులు. ఈ భయంకరమైన వ్యాధులు అంటే ఏంటివంటే ఎయిడ్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు. ఓకే. ఇంకా ఇప్పుడు కొత్తగా ఏంటంటే సార్స్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనే వ్యాధిని కూడా ఈ భయంకరమైన వ్యాధిలో చేర్చడం అనేది జరిగింది. అయితే ఈ సార్స్, ఈ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనేది ప్రాణాంతక వ్యాధి. అంటే ప్రాణాన్ని తీసేస్తది వ్యాధి. దీని యొక్క లక్షణం, ఈ వైరస్ యొక్క లక్షణం ఏంటంటే సేమ్ కరోనా వైరస్ యొక్క లక్షణాలే ఉంటాయి. అంటే ఏంటి? దగ్గుంటది, తల తిరుగుతూ ఉంటది, జ్వరం ఉంటది, ఇంకా మబ్బుగా ఉంటాడు. ఓకే. నెక్స్ట్ గొంతు నొప్పి ఉండడము, ముక్కు నుండి చీమిడి కారడం అనేటివి ఈ సార్స్ ఓకే లక్షణాలు. సార్స్ సేమ్ ఏంటంటే కోవిడ్ వైరస్ ఏదో ఉంటుందో దాని యొక్క లక్షణాలను ఇది కలిగి ఉంటదన్నమాట. ఇది ప్రాణాంతక వ్యాధి. అయితే ఈ వ్యాధి అనేది రోగి తుమ్మినా గానీ, దగ్గినా గానీ తన లాలాజలం అంటే తుప్పిర్లుంటాయి గదా! ఆ తుప్పిర్ల నుండి వైరస్ అనేది గాలిలోకి కలిసి ఆ గాలి నుండి ఇంకొక వ్యక్తికి సంక్రమిస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్. ఈ క్యాన్సర్ అనేది ఏంటంటే కణాలు అనేటివి అసాధారణ రీతిలో పెరుగుతూ పోతూ ఉంటాయన్నమాట. ఇది ఏంటంటే అవయవంని గానీ, కణజాలాన్ని గానీ ఏం చేస్తదంటే ఈ క్యాన్సర్ అనేది సంక్రమిస్తది. కణజాలానికి గానీ, అవయవాలకు గానీ. అంటే ఇప్పుడు అవయవాలు అంటే ఏంటివి? ఇప్పుడు ఏదన్నా లివర్ ఉంది, లివర్ క్యాన్సరు అట్లా ఆ విధంగా అన్నమాట వస్తూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాలలో ఏంటంటే ఈ క్యాన్సర్ అనేది సోకినప్పుడు ఏదైనా అవయవానికి గానీ, కణజాలానికి గానీ ఈ క్యాన్సర్ అనేది సంక్రమించినప్పుడు ఆ కణతిని తొలగించే దశలో ఏమైతాయంటే మనిషి చనిపోవడం అనేది జరుగుతది. అంటే ఇప్పుడు లివర్ క్యాన్సర్ ఉందనుకోండి. లివర్ క్యాన్సర్ వచ్చినప్పుడు అక్కడ కొద్దిగా ఏదో ఒక ఆ లివర్‌లో కొంత పార్ట్‌లో వస్తే మనం ఆ క్యాన్సర్ కణితిని తీసేయడానికి ఏదైనా ఆపరేషన్ చేసినాం. అది ఫెయిల్ అయిందనుకో ఏమైతది? మనిషి అనేటోడు చనిపోతాడు అట్లా. నెక్స్ట్ మరి ఇది ఏ కణజాలంలోనైనా రావచ్చు శరీరంలో. ఏ ప్రాంతంలోనైనా గూడా ఈ క్యాన్సర్ అనేది రావచ్చన్నమాట. మరి ఈ క్యాన్సర్ అనేది ఎందుకొస్తది? అంటే ఆహారపు అలవాట్లు. ఓకే. ఆహారపు అలవాట్లు, వృత్తిపరమైన అంశాలు, తాను జీవించి ఉన్న జీవన విధానాలు, ఎక్కువగా రేడియేషన్‌కు గురి కావడము, కలుషిత గాలిని పీల్చడము, కలుషిత నీటిని త్రాగడము, ఇంకా ధూమపానము, మద్యపానాన్ని స్వీకరించడం వలన కూడా ఈ క్యాన్సర్ వ్యాధి అనేది సంక్రమిస్తది. అయితే మరి ఈ క్యాన్సర్ వ్యాధిని అరికట్టాలంటే ఇప్పుడు ఈ పొగాకును తాగకుండా ఉండాలి. శుభ్రమైన నీటిని తాగాలి. శుభ్రమైన గాలిని పీల్చుకోవాలి. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల ఈ వ్యాధిని రాకుండా అరికట్టవచ్చు. నెక్స్ట్ ఈ వ్యాధుల రకాలలో లేదా వర్గీకరణలో నాలుగో అంశం ఏంటంటే నాలుగో వ్యాధి రకం సామూహిక సాంక్రమిక వ్యాధులు.
ఈ సామూహిక సాంక్రమిక వ్యాధులలో ఏంటివంటే ఒకటి డెంగ్యూ, సెకండ్ వన్ స్వైన్ ఫ్లూ, థర్డ్ వన్ చికెన్ గున్యా రోగాలను చేర్చడం అనేది జరిగింది. ఈ సామూహిక అంటే అర్థం ఏంటిది అంటే సముదాయం. అంటే ఈ యొక్క సామూహిక సాంక్రమిక వ్యాధులు అనేటివి ఒక ప్రాంతానికే కావచ్చు, లేదా ఒక దేశానికే కావచ్చు, లేదా ఒక ఖండానికి పరిమితమై ఉంటుందన్నమాట. ఇక్కడ మీకేంటంటే అతిదేయి అండ్ పరాన్నజీవి అంటే ఏంటిదో తెలియాలి ఫస్ట్. అతిదేయి దీన్నే ఇంగ్లీష్‌లో హోస్ట్ అంటాము. ఓకే. నెక్స్ట్ పరాన్నజీవినే పారాసైట్ అంటాం. అయితే ఇక్కడ మానవుడును అతిదేయిగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఏదైతే సూక్ష్మజీవులు ఉంటాయో అంటే పరాన్నజీవులు అవి మానవ శరీరంలో ని ఆసర చేసుకొని తన జీవిత చక్రమును పూర్తి చేసుకొని తన మనుగడను సాగిస్తాయి ఈ సూక్ష్మజీవులు. అందుకు అతిదేయి అంటే ఇక్కడ ఎవరు? ఆశ్రయాన్ని ఇచ్చేవాడు. ఎవరు? మానవుడు. నెక్స్ట్ పరాన్నజీవి అంటే ఏంటిది? రోగాన్ని కలగజేసేది. అంటే అక్కడ నివసించేది. ఓకే. ఆశ్రయం ఇచ్చేదాన్ని అతిదేయి అని, నివసించేదాన్నేమో పరాన్నజీవి అని అంటాం. ఓకే. అయితే ఈ ఈ అతిదేయి అంటే ఈ మానవుని యొక్క నివసించే పరిసర ప్రాంతాలులో హానికరమైన మార్పులు వచ్చినప్పుడు అంటే నీటిలో గానీ, గాలిలో గానీ కలుషితం జరిగినప్పుడు, ఆహారంలో కలుషితం జరిగినప్పుడు, నెక్స్ట్ ఈ యొక్క పరాన్నజీవులు జన్యు మార్పిడి చేసుకొని కొత్త పరాన్నజీవిని మానవ వాతావరణంలో పెరిగేడానికి కొన్ని వ్యాధులను మానవునికి కలగజేస్తాయన్నమాట. అందులో ఆ వ్యాధులు ఏంటివంటే డెంగ్యూ, స్వైన్ ఫ్లూ అండ్ చికెన్ గున్యా. ఈ విధంగా సామూహిక సాంక్రమిక వ్యాధులనే మనం ఎపిడెమిక్ డిసీజ్ అంటాము. అయితే ఈ వ్యాధులు పెద్ద సంఖ్యలో జనాలను వ్యాధిగ్రస్తులను చేసి ఆ జనాలు మరణించేటట్టు చేస్తే దాన్నేమంటామంటే పాండమిక్ అని పిలుస్తాం. కోవిడ్ పాండమిక్ అనే పేరు విన్నారా మీరెప్పుడన్నా? అంటే ఏంటిది? అది ఎక్కువ సంఖ్యలో ఆ వ్యాధి అనేది వచ్చి చాలా ఎక్కువ మోతాదులో ఏంటిది? మరణాలను కలుగజేసింది కాబట్టి దాన్ని ఏమన్నాం? పాండమిక్ అన్నాం. ఇక్కడ గూడా ఈ వ్యాధులను పాండమిక్‌గా చెప్పుకుంటాం. ఓకే. ఈ వ్యాధులు ఇందులో సామూహిక సాంక్రమిక వ్యాధులు ఏంటివంటే కోరింత దగ్గు, ఇన్‌ఫ్లుయెంజా, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, చికెన్ గున్యా. ఓకేనా? వీటన్నిటిని ఏమంటామంటే ఎపిడెమిక్ డిసీజ్ అంటాం. సామూహిక సాంక్రమిక వ్యాధులు అని అంటాం. అయితే ఈ డెంగ్యూ అనేది దోమ కాటు కారణంగా ఈ డెంగ్యూ వ్యాధి వస్తది. ఈ డెంగ్యూ వ్యాధి దోమ కరిచినప్పుడు తన లాలాజలము ద్వారా వైరస్ అనేది మానవుని శరీరంలోకి ప్రవేశించి ఈ డెంగ్యూ వ్యాధిని కలగజేస్తదనమాట. డెంగ్యూ వైరస్ ఇప్పుడు దేని ద్వారా వస్తుందని తెలిసింది మీకు? వైరస్ వలన. ఓకేనా? దోమ కరిచినప్పుడు ఆ వైరస్ అనేది బాడీలోకి ట్రాన్స్మిట్ అయ్యి ఈ డెంగ్యూ వ్యాధి వ్యాపిస్తది. ఈ డెంగ్యూ వ్యాధి వ్యాపించినప్పుడు కీళ్ళు, ఎముకలు విపరీతమైన నొప్పి అనేది కలుగుతది. అంటే ఒక వెముక విరిగినప్పుడు ఎంతైతే నొప్పి వస్తదో ఈ డెంగ్యూ వ్యాధి సోకినప్పుడు అంతగా నొప్పి ఉంటది. భరించలేని నొప్పి అనేది ఉంటుందన్నమాట. ఈ డెంగ్యూ వ్యాధి అనేది స్టార్టింగ్ దోమ కుట్టిన 4-7 రోజుల తర్వాత జ్వరంతో స్టార్ట్ అయితది. ఓకే. ఆ జ్వరం తీవ్రంగా అయి అంటే 105 డిగ్రీల పైన ఉండి తలనొప్పి, కళ్ళు తిరిగినట్టు అనిపించడము, నొప్పి భరించలేనంత ఎముకల నొప్పి, జాయింట్స్ నొప్పి, వాంతులు, చర్మం పైన దురద అనేటివి వస్తాయన్నమాట. ఈ జ్వరం అనేది వచ్చిన 3-4 రోజుల వరకు తర్వాత చర్మం పైన ఏంటంటే ఈ దురద అనేది వస్తది. ఆ దురద వచ్చి 1-2 రోజుల తర్వాత ఆ దురద తగ్గిపోతది.
మళ్ళీ ఆ దురద అనేది రెండోసారి మళ్ళీ వస్తది. మళ్ళీ అదే విధంగా 1-2 రోజుల్లో తగ్గిపోతది. అలా అయినంక తీవ్రంగా జ్వరమొస్తది. ముక్కు నుండి రక్తస్రావం అంటే ఎందుకంటే వేడి అనేది ఎక్కువైపోతది. రక్తస్రావం వస్తది. ఆ తర్వాత చర్మం లోపల ఏంటంటే రక్తనాళాలును ఇదేం చేస్తాయంటే డ్యామేజ్ చేస్తది. చెడిపోయేటట్టు చేస్తది. ఆ విధంగా రక్తనాళాలు చెడిపోవడం వలన ఆ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా కాక ఆ డెంగ్యూ వ్యాధి సంక్రమించిన వ్యక్తి చనిపోవడానికి ఆస్కారం అనేది ఉంటది. ఇది డెంగ్యూ వ్యాధి లక్షణం. నెక్స్టు స్వైన్ ఫ్లూ. ఈ స్వైన్ ఫ్లూ అనేది ఇది సాంక్రమిక వ్యాధి. మరణాన్ని సంభవించేటట్టు చేసే వ్యాధి. ఈ స్వైన్ ఫ్లూ అనేది మొదటగా పందులకు సంక్రమిస్తది. పందులకొచ్చిన తర్వాత ఎక్కువగా ఆ జంతువులతో సన్నిహిత్యం ఉన్న మానవుడికి సంక్రమిస్తది. ఆ మానవుడిలో తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటది. ఈ స్వైన్ ఫ్లూ అనేది స్వైన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ ఎస్ఐవి. స్వైన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ లేదా వైరస్ ఆరిజన్ ఇన్‌ఫ్లుయెంజా. వైరస్ ఆరిజన్ ఇన్‌ఫ్లుయెంజా అంటే టోటల్‌గా ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వలన ఈ స్వైన్ ఫ్లూ అనేది సంక్రమిస్తది. ఓకేనా? అయితే ఈ వ్యాధి అనేది ఇన్‌ఫ్లుయెంజా వైరస్ నుండి మొదట జంతువులకొస్తది. అంటే పందులకు సంక్రమించి, ఆ పందుల నుండి మానవుడికి వ్యాపిస్తది. పందులే గాకుండా పెంపుడు జంతువులు, కోళ్ళు ఇంకా వేరే ఏ జంతువుల నుండైనా ఈ వ్యాధి సంక్రమిస్తదన్నమాట. ఇదేంటంటే ఇప్పుడు పందికి ఇది వస్తే వ్యాధి సంక్రమించినప్పుడు ఆ పంది నుండి ఆ వ్యాధి క్రిములు గాలిలో కలుస్తాయి. గాలిలో కలిసి ఆ గాలి నుండి మానవుడికి వ్యాప్తి చెందుతది. అట్లా. ఓకే. మరి ఈ స్వైన్ ఫ్లూ వ్యాధి సోకిన వారికేం జేయాలంటే టీకాలను వేయాలి. టీకాలను వేసినప్పుడు కొంతవరకు దీన్ని నివారించవచ్చు. ఇప్పుడు మనం కోవిడ్ రాకుండా ఉండాలని మనం అదేంటివి ఇంజెక్షన్స్ టీకాలు ఎంచుకున్నాం గదా! ఆ విధంగానే ఈ స్వైన్ ఫ్లూ రాకుండా ఉండడానికి వచ్చిన వాళ్ళకి గూడా ఈ టీకాలనేటివి ఏస్తారు. అది వేయించుకోవడం వల్ల దీన్ని కొంతవరకు నివారించవచ్చు. నెక్స్ట్ చికెన్ గున్యా. మరి ఈ చికెన్ గున్యా అనే వ్యాధి ఎట్లొస్తది? చికెన్ తినడం ద్వారా వస్తదా? కాదు. ఏంటంటే ఈ చికెన్ గున్యా అనేది 2 దోమల నుండి మానవుడికి సంక్రమిస్తది. ఆ 2 దోమలు ఏంటివి అంటే ఒకటి ఎడెస్ ఆల్బోఫిక్టస్. రెండవది ఎడెస్ ఈజిప్ట్. ఈ ఎడెస్ ఆల్బోఫిక్టస్, ఎడెస్ ఈజిప్ట్ అనే ఈ 2 దోమల ద్వారా మానవుడికి చికెన్ గున్యా అనే వ్యాధి వస్తది. ఈ చికెన్ గున్యా అనే వ్యాధి లక్షణం ఏంటంటే సేమ్ స్వైన్ ఫ్లూ ఇది డెంగ్యూలో ఏంటిది కీళ్ళ నొప్పులు అని చెప్పుకున్నాం గదా! సేమ్ ఇందులో గూడా కీళ్ళ నొప్పులు అనేటివి వస్తవి. కాకపోతే ఈ ఎడెస్ ఆల్బోఫిక్టస్ దోమ, ఈ సెకండ్ వన్ అయిన ఎడెస్ ఈజిప్ట్ దోమలు మానవుడిని పగటి సమయంలో మాత్రమే కుడతాయి. ఓకే. రాత్రి వేళలో కుట్టవు. ఎప్పుడు వెలుతురున్నప్పుడు అంటే పగటి వేళలో మాత్రమే కుడతవి. నెక్స్ట్ ఈ ఎడెస్ ఆల్బోఫిక్టస్ అనే దోమ మనని రాత్రి సమయాలలో కుట్టే దోమల కన్నా పరిమాణంలో పెద్దగా ఉంటాయి. అంటే సైజులో పెద్దగా ఉంటవి. నెక్స్ట్ వాటి పైన చారలుంటాయి. ఇప్పుడు పెద్ద పులికి ఎట్లా చారలుంటాయో దీనిపైన గూడా తెల్లని చారలు ఇట్లా కొంచెం కనిపిస్తూ ఉంటాయన్నమాట. అందువల్లనే ఈ ఎడెస్ ఆల్బోఫిక్టస్ దోమనే మనం ఏమంటామంటే పెద్ద పులి దోమ అని అంటాం. ఏమంటాం? పెద్ద పులి దోమ. పెద్ద పులి దోమ అని దేన్నంటాం? ఎడెస్ ఆల్బోఫిక్టస్ దోమని అంటాం. ఓకే. ఈ ఎడెస్ ఆల్బోఫిక్టస్ అండ్ ఎడెస్ ఈజిప్ట్ దోమలు మానవుని కుట్టిన తర్వాత 1 ఆర్ 2 డేస్‌లలో ఆ వ్యాధి కారకాలు మానవుడి శరీరం మొత్తం వ్యాప్తిస్తాయి. వ్యాపించి అప్పుడు మానవుని శరీరానికి జ్వరము, కీళ్ళ నొప్పులు, తలనొప్పి, చర్మం పైన పొక్కులు, జాయింట్స్ వాపు అలాంటి
సిమ్టమ్స్‌ను కలుగజేస్తదన్నమాట. ఓకే. ఈ వ్యాధి సోకినప్పుడు ఏంటంటే వీళ్ళు కొంతవరకి చీకటిలో ఉండలేరన్నమాట. ఎక్కువ వీళ్ళు వెలుతురునే ఇష్టపడతారు. ఇంకా వీళ్ళకేంటి వాంతులు, రక్తం రక్తస్రావము, ఈ రక్తనాళాల అనేటివి చిట్లిపోవడము అనేటి లక్షణాలు ఈ చికున్ గున్యా వ్యాధి సోకిన మానవుడిలో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ లాంగ్ క్వెషన్‌లో సెకండ్ క్వెషన్ ఏంటంటే, సాంక్రమిక వ్యాధులు రావటానికి కారణాలు, వ్యాప్తి, నివారణ చర్యలను గూర్చి తెలపండి అన్నాం. ఇప్పుడు మనం వ్యాధుల యొక్క వర్గీకరణలో ఈ సాంక్రమిక వ్యాధులు అనేది కూడా నేర్చుకున్నాము. అంటే ఏంటివి? బ్యాక్టీరియా ద్వారా, వైరస్ ద్వారా, ప్రోటోజోవా ద్వారా, క్రిముల ద్వారా, ఫంజీ ద్వారా వచ్చేటివి ఉన్నాయి కదా! అంటే క్షయ, ఇన్‌ఫ్లుయెంజా, మలేరియా, రింగ్వాము, బోధకాలు అవి ఉన్నాయా? అది రాయాలన్నమాట. అది సాంక్రమిక వ్యాధులకు సంబంధించి. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ పిట్యూటరీ గ్రంథి గురించి, అది ఉత్పత్తి చేసే ప్రధాన హార్మోన్ల గురించి, ఆ హార్మోన్ల విధుల గురించి నేర్చుకుందాం. పీయూష గ్రంథి. ఈ పీయూష గ్రంథినే ఇంకా ఏమంటామంటే పిట్యూటరీ గ్రంథి. పిట్యూటరీ గ్రంథి అంటాం. ఇంకా హైపోఫిసిస్ గ్రంథి అని, ఇంకా దీన్నే మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటాం. ఓకే. మాస్టర్ గ్లాండ్. ఈ మాస్టర్ గ్లాండ్ అని ఎందుకు అని అంటామంటే, ఇది శరీరంలో కొన్ని ముఖ్యమైన అవసరమయ్యే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటాం. ఓకే. అంటే మానవ శరీరంలో ఉన్న అన్ని గ్రంథుల కంటే ఇది చిన్నగా ఉంటుంది. కాకపోతే ఇది ఇది ఉత్పత్తి చేసే హార్మోన్లు మానవుని శరీరానికి అతి ముఖ్యమైన హార్మోన్లు అన్నమాట. కాబట్టి దీన్ని మాస్టర్ గ్లాండ్ అని అంటాం. ఇంకా పిట్యూటరీ గ్లాండ్ అంటాం. హైపోఫిసిస్ గ్లాండ్ అని కూడా అంటాం. ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది మెదడు యొక్క బేస్ వద్ద సెల్లా టర్సికా అనే ఒక చిన్నని గాడిలో అండాకారంలో ఉంటుంది. ఓకే. ఈ పిట్యూటరీ గ్లాండ్ను మనం 3 రకాలుగా విభజించుకోవడం అనేది జరిగింది. అంటే 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. అందులో ఒకటి వచ్చేసి ఏంటిదంటే పూర్వ పిట్యూటరీ గ్రంథి. నెక్స్ట్ రెండవది వచ్చేసి మాధ్యమిక లేదా దాన్ని ఇంటర్మీడియట్ అంటాం. ఓకే. ఇంటర్మీడియట్ నెక్స్ట్ ఇంకోటి పుష్ట పిట్యూటరీ. థర్డ్ వన్ వచ్చేసి పుష్ట పిట్యూటరీ గ్లాండ్గా విభజించబడి ఉంటుంది. అయితే ఈ ఇంటర్మీడియట్ లేదా మాధ్యమిక పిట్యూటరీ గ్లాండ్ అనేది వయోజన మానవులలో లోపించి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇంటర్మీడియట్ లేదా మాధ్యమిక పిట్యూటరీ గ్లాండ్ అనేది వయోజన మానవులలో ఉండదు. అయితే ఈ మాధ్యమిక లేదా ఇంటర్మీడియట్ పిట్యూటరీ అనేది గర్భధారణ సమయంలో ఇది తిరోగమనం చెందుతూ ఉంటుంది. అంటే గర్భధారణ సమయంలో మాత్రం దీన్ని యొక్క విధులను, అంటే ఇది హార్మోన్లను విడుదల చేస్తుంది. ఆ హార్మోన్లు కొంత విధులను నిర్వహిస్తాయి అన్నమాట. కానీ వయోజన మానవులో మాత్రం ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పూర్వ పిట్యూటరీ గ్లాండ్ అనేది కొన్ని హార్మోన్లను స్రవిస్తుంది. అందులో ఒకటి ఏంటిదంటే అడ్రినోకోర్టికోట్రోపిన్. దీనినే ACTH అని కూడా అంటాం. ఈ హార్మోను ఒత్తిడి హార్మోన్ లేదా
కార్టిసాల్ను ఉత్పత్తి చేయడానికి అడ్రినల్ గ్రంథులను ప్రేరేపిస్తుందన్నమాట. ఈ అడ్రినోకోర్టికోట్రోపిన్ అనే హార్మోను ఒత్తిడి హార్మోన్లను లేదా కార్టిసాల్ను ఉత్పత్తి చేయడానికి ఏ గ్రంథులను ప్రోత్సహిస్తుంది అంటే అడ్రినల్ గ్రంథులను ప్రేరేపిస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి హ్యూమన్ గ్రోత్ హార్మోన్. దీనినే HGH అని అంటాం, హ్యూమన్ గ్రోత్ హార్మోన్. ఈ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనేది కణజాలము మరియు ఎముకల పెరుగుదలను ప్రేరేపిస్తుంది. మానవ శరీరంలో కణజాల పెరుగుదలను మరియు ఎముకల పెరుగుదలను ప్రేరేపించే హార్మోన్ ఏంటిది? ఈ యొక్క హ్యూమన్ గ్రోత్ హార్మోన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ల్యూటినైజింగ్ హార్మోన్. ఈ ల్యూటినైజింగ్ హార్మోన్నే LH అని కూడా అంటాం. ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది మగ మరియు ఆడ గోనాయిడ్లను అంటే సెక్స్ హార్మోన్స్ ఏంటిది? పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ని అండ్ స్త్రీలలో వచ్చేస్తే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్లను విడుదల చేయడానికి ప్రేరేపిస్తుంది. పురుషులలో టెస్టోస్టెరాన్ అండ్ స్త్రీలలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లను విడుదల చేయడానికి ప్రేరేపించే హార్మోనే ఏంటిది అంటే ఈ ల్యూటినైజింగ్ హార్మోన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్నే FSH అని కూడా రాసుకుంటాం. అయితే ఈ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది మగ మరియు ఆడ గామెట్స్ని అంటే మగవారిలో స్పెర్మ్స్ని, ఆడవారిలో ఓవెల్స్ని ఉత్పత్తి చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఓకే, ఏంటిది? ఈ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది మగవారిలో స్పెర్మ్స్ని అండ్ ఆడవారిలో ఓవెల్స్ అండాలను ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది హార్మోన్ ఈ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ప్రొలాక్టిన్ హార్మోన్. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది స్త్రీలలో రొమ్ము అభివృద్ధి మరియు పాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ప్రొలాక్టిన్ అనే హార్మోను స్త్రీలలో రొమ్ము అభివృద్ధి మరియు పాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్నే TSH అంటాం. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఏమంటాం మరి అంటే PRL. ఓకే, ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది థైరాక్సిన్ హార్మోన్ని ఉత్పత్తి చేయడానికి థైరాయిడ్ను ప్రేరేపిస్తుంది. ఓకే, అంటే ఈ థైరాయిడ్ గ్రంథి అనేది థైరాక్సిన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ థైరాక్సిన్ని ఉత్పత్తి చేయడానికి ఏది ప్రేరేపిస్తుంది అని అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ప్రేరేపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మాధ్యమిక పిట్యూటరీ గ్లాండ్, లేదా దీన్నే ఇంకా ఏమంటాం అనుకున్నాం, ఇంటర్మీడియట్ పిట్యూటరీ గ్లాండ్. ఈ ఇంటర్మీడియట్ పిట్యూటరీ గ్లాండ్ అనేది మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్నే మనం MSH అని అంటాం. ఓకే, ఈ హార్మోను చర్మము మరియు జుట్టు ద్వారా మెలనిన్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో పాల్గొంటుంది. ఈ మెలనిన్ అనేది చర్మం నల్లబడడాన్ని కూడా ప్రేరేపిస్తుంది. అంటే కొందరి శరీరము నలుపుగా ఉంటుంది కదా, అది ఎందుకు అలా నలుపుగా ఉంటుందంటే ఈ మెలనిన్ అనేది ఏంటంటే వాళ్ళ దాంట్లో ఆ శరీరంలో ఎక్కువగా ఉండడం వలన వాళ్ళ శరీరం నలుపు రంగులోకి మారుతుందన్నమాట. నెక్స్ట్ పృష్ఠ పిట్యూటరీ గ్లాండ్. ఈ పృష్ఠ పిట్యూటరీ గ్లాండ్ అనేది
యాంటీ డియురేటిక్ హార్మోన్ని స్రవిస్తుంది. ఏ హార్మోన్ని స్రవిస్తుంది? యాంటీ డియురేటిక్ హార్మోన్. దీనినే మనం ఏడిహెచ్ అని కూడా అంటాము. ఈ యాంటీ డియురేటిక్ హార్మోన్ అనేది మూత్రంలో నీటి నష్టాన్ని తగ్గించడం ద్వారా నీటి సమతుల్యతను అంటే వాటర్ బ్యాలెన్స్ని కాపాడడంలో సహాయపడుతుంది. అంటే మూత్రపిండాల ద్వారా నీరు అనేది పునఃశోషణను చేసుకుంటుంది. ఆ నీటి పునఃశోషణను ప్రభావితం చేయడం ద్వారా శరీరం యొక్క నీటి సమతుల్యతను ఏం చేస్తుందంటే ఇది నియంత్రిస్తుంది అన్నమాట. అంటే శరీరంలో నీటి యొక్క శాతము ఎక్కువ తక్కువలు కాకుండా బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటుంది. ఈ పృష్ఠ పిట్యూటరీ గ్రంథి ఇంకో హార్మోన్ని కూడా స్రవిస్తుంది. అది ఆక్సిటోసిన్. ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోను గర్భాశయము సంకోచించడానికి మరియు పాల ఉత్పత్తికి మరియు గర్భము ప్రసవానికి సంబంధించిన కొన్ని అంశాలను ఏం చేస్తుందంటే నియంత్రిస్తుంది. ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోను ఏం చేస్తుంది? పాల ఉత్పత్తిని మరియు గర్భాశయం సంకోచించడాన్ని అంటే ఎన్లార్జ్ అన్నమాట. నెక్స్ట్ గర్భము మరియు ప్రసవానికి సంబంధించిన కొన్ని అంశాలను ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ నియంత్రిస్తుంది. మనకు క్వశ్చన్లో పీయూష గ్రంథి విడుదల చేసే హార్మోన్లు అన్నారు కదా, ఇక్కడి వరకే రాయాలన్నమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని గ్రంథులు కూడా ఉంటాయి, వినాల గ్రంథులు. అవి కూడా కొంచెం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అవటి గ్రంథి లేదా దీన్నే థైరాయిడ్ అంటాము. అవటి గ్రంథులు లేదా థైరాయిడ్. ఈ థైరాయిడ్ అనేది మానవుడి మెడ మధ్య భాగంలో గొంతు ముందుండే అవయవం. ఇది వినాల గ్రంథులన్నింటిలో పెద్దది. ఇది 2 తమ్మెలు లేదా 2 భాగాలతో కలిసి మధ్యన ఇస్తమస్ అను భాగంతో కలిసి ఉంటుంది. అంటే అది ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉండి ఇదొక పార్ట్గా డివైడ్ అయ్యి ఇక్కడ ఇస్తమస్తోనే కలిసిపోయి ఉంటుంది అన్నమాట గ్రంథి. ఓకే, ఇక్కడ మీకు మ్యాప్లో పటంలో చూడండి. శరీర ముఖ్యమైన గ్రంథులలో ఈ థైరాయిడ్ గ్రంథి కూడా ఒకటన్నమాట. ఇది శరీర ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంథి అనేది శరీరం పెరగడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు తప్పడం వల్ల హైపోథైరాయిడిజం అనే డిసీజు, హైపర్ థైరాయిడిజం అనే డిసీజు సంభవిస్తుంది. ఏంటిది? ఈ థైరాయిడ్ అనేది కరెక్ట్గా పనిచేయకపోతే హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం అనే డిసీజ్ సంభవిస్తుంది. ఈ హైపోథైరాయిడిజం అంటే ఏంటిదంటే థైరాక్సిన్ హార్మోన్ స్రావం అనేది తక్కువైనప్పుడు ఈ హైపోథైరాయిడిజం అనే వ్యాధి వస్తుంది. ఈ హైపర్ థైరాయిడిజం అనేది ఏంటిదంటే థైరాక్సిన్ హార్మోన్ విడుదల అనేది ఎక్కువైనప్పుడు ఈ హైపర్ థైరాయిడిజం అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, హైపర్ అనేది గుర్తుపెట్టుకోండి. హైపర్ అంటే ఎక్కువ, హైపో తక్కువ. హైపోథైరాయిడిజం అనేది తక్కువ థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవ్వడం వల్ల వస్తుంది. హైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి ఎక్కువ థైరాక్సిన్ హార్మోన్ని విడుదల చేయడం వల్ల వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ హైపోథైరాయిడిజం అనేది ఇందులో మళ్ళీ 2 ఉంటవి. ఒకటి క్రెటినిజం, నెక్స్ట్ సెకండ్ వన్ మిక్సెడిమా. ఈ క్రెటినిజం అంటే ఏంటిదంటే తల్లికి హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు పుట్టిన పిల్లలలో ఏంటంటే మర్రుగుజ్జు లక్షణాలు అనేటివి ఉంటాయి. ఈ హైపోథైరాయిడిజం అనేది తల్లికి కనుక ఉంటే
ఆ తల్లికి పుట్టిన శిశువులలో మరుగుజ్జు లక్షణాలు అనేటివి కనిపిస్తవి. అంతేకాకుండా వీళ్ళ బుద్ధి అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఆ పుట్టిన శిశువులు వెంధత్వంతో కూడా పుడతారు. ఆ పుట్టిన శిశువుల యొక్క చర్మము మందమై ఎండినట్లుగా కనిపిస్తుంది. ఇంకా ఎత్తైన పొట్టతో, లావైన పెదవులతో మరియు పెద్దదైన నాలుక అంటే మందమైన నాలుకతో పుడతారన్నమాట. ఈ క్రెటినిజం వ్యాధి లక్షణాలేంటివి? తల్లికి గనుక హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే ఏంటిది? థైరాక్సిన్ హార్మోన్ తక్కువగా ఉండడం. ఉన్నప్పుడు ఆ పుట్టిన శిశువులు మరుగుజ్జుతనంతో అంటే పొట్టిగా పుడతారు. ఇంకా ఆళ్ళకు బుద్ధి అనేది ఉండదు. ఇంకేంటిది? స్టెరిలిటీ అంటే వెంధత్వం అనే వ్యాధి సంక్రమిస్తది. ఇంకా వాళ్ళ చర్మం అనేది ఎండిపోయినట్లుగా ఉంటది. పొట్టైన ఎత్తతో పొట్ట అనేది ఎత్తైన పొట్టతో ఉంటది. అంటే పొట్ట బాగుంటది. నెక్స్టు లావైన పెదాలతో ఉంటారు. ఇంకా మందమైన దళసరి నాలుకతో ఉంటారన్నమాట. ఇంకోటి ఈ మిక్సెడిమా అనే వ్యాధి లక్షణాలు ఏంటి అంటే ఇది పెద్దవారిలో వస్తది. ఈ చర్మం అనేది శ్లేష్మం అనేది ఎక్కువైతది. చర్మంలో శ్లేష్మం ఎక్కువై అంటే శ్లేష్మము అంటే ఎట్లా? ఒక జిగటైన పదార్థం లాంటిది. ఎక్కువై ఆ చర్మము ఎట్లా అంటే ఉబ్బినట్లుగా కనిపిస్తది. ఓకే. చర్మంలో శ్లేష్మము ఎక్కువై చర్మము ఉబ్బినట్లుగా కనిపించే వ్యాధి లక్షణం ఏంటంటే అది ఏ వ్యాధి అంటే మిక్సెడిమా. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ థైరాయిడ్ అనేది దీనికి ఏంటిదంటే ఉప్పు ద్రావణం అయోడిన్ అనేది అవసరమై ఉంటది. ఈ అయోడిన్ అనేది లోపించినట్లయితే ఈ థైరాయిడ్ గ్రంథి అనేది బాగా ఉబ్బిపోతుందన్నమాట. ఆ విధంగా ఉబ్బిపోవడాన్ని సింపుల్ గాయిటర్ అంటాం. సింపుల్ గాయిటర్ అంటే ఏంటిది? థైరాయిడ్ గ్రంథి అయోడిన్ లోపం వలన ఉబ్బిపోవడం. ఇంకా ఈ థైరాయిడ్ గ్రంథి అనేది ట్రైడోథైరాక్సిన్‌ను నెక్స్ట్ కాలాల్సిటోనిన్ అనే 2 హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తది. అయితే ఈ ట్రైడోథైరాక్సిన్ అనే హార్మోను ఏం చేస్తుంది అనంటే మన శరీరంలో థైరాయిడ్ గ్రంథులే కాకుండా పారాథైరాయిడ్ గ్రంథులు కూడా ఉంటాయి. ఈ పారాథైరాయిడ్ గ్రంథులు ఏంటంటే పారాథైరాయిడ్ హార్మోన్ లేదా పారోథార్మోన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఆ హార్మోన్ పనిచేయకుండా దానికి ఆపోజిట్‌గా ఈ ట్రైడోథైరాక్సిన్ అనేది పనిచేస్తది. నెక్స్ట్ కాలాల్సిటోనిన్. ఈ కాలాల్సిటోనిన్ కూడా ఏం చేస్తుంది అంటే సేమ్ పారాథార్మోన్‌కు ఆపోజిట్‌గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఉప అవటు గ్రంథులు. ఈ ఉప అవటు గ్రంథులనే మనం ఇంకా ఏమంటామంటే పారాథైరాయిడ్ గ్లాండ్స్ అంటాం. పారాథైరాయిడ్ గ్రంథులు లేదా థైరాయిడ్ గ్లాండ్స్ అని అంటాం. ఇక్కడ పటం చూడండి. ఇదంతా ఏంటిదంటే థైరాయిడ్ గ్లాండ్. ఓకే. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఈ విధంగా ఇట్లా 2 పార్ట్స్‌గా ఉంటది. 2 తమ్మెలు అంటాం వీటిని పార్ట్స్‌ని. ఓకే. తర్వాత మధ్య భాగంలో ఇది ఇస్తమస్ అన్నమాట. ఇస్తమస్‌ను అంటిపెట్టుకొని ఈ 2 తమ్మెలు ఉంటవి. ఓకే. ఇక్కడ చూడండి. ఇవి ఏంటి అంటే పారాథైరాయిడ్ గ్లాండ్స్. ఈ పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేటివి థైరాయిడ్ గ్లాండ్‌కు వెనుక భాగంలో అంటే ఇట్లా వెనుక భాగంలో ఉంటుంది. ఓకే. మరి ఈ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఈ ఉప అవటు గ్రంథులు అనేటివి ఏ హార్మోన్‌ని స్రవిస్తాయని చెప్పినాము? ఈ అవటు గ్రంథులు పారాథార్మోన్ అండ్ పారాథైరాయిడ్ హార్మోన్లను స్రవిస్తుంది. ఈ పారాథార్మోన్ అనేది దీని విధి ఏంటిదంటే రక్తంలో కాల్షియము, ఫాస్ఫేట్ల స్థాయిని ఏంటంటే నియంత్రిస్తుంది. అంటే హెచ్చు తగ్గులు కాకుండా బ్యాలెన్స్‌గా చేస్తుందన్నమాట. రక్తంలోని కాల్షియం అండ్ ఫాస్ఫేట్ల స్థాయిని స్థిరీకరిస్తుంది. ఓకే. నెక్స్ట్ క్లోమ గ్రంథి. ఇక్కడ చూడండి. ఈ విధంగా జీర్ణాశయానికి కింది భాగంలో ఒక పత్రము వలె ఇట్లుంటదన్నమాట. ఇది ఏంటిదంటే క్లోమ గ్రంథి. ఓకే. జీర్ణాశయానికి కింది భాగంలో
పత్ర ఆకారము వలె ఉంటుంది ఈ యొక్క క్లోమగ్రంథి. ఈ క్లోమగ్రంథిలో కొన్ని మిలియన్ల కొద్ది కణాలుంటాయి. ఆ కణాలను మనం ఏమంటామంటే లాంగర్స్ హార్న్ పుటికలు అంటాం. ఈ లాంగర్స్ హార్న్ పుటికలు మళ్ళీ 4 రకాలుగా ఉంటాయి. ఓకేనా. అందులో మొదటిది వచ్చేసి ఏంటిది అంటే ఆల్ఫా కణాలు, రెండవది వచ్చేసి బీటా కణాలు, మూడవది వచ్చేసి డెల్టా కణాలు, నాలుగవది పాలిపెప్టైడ్ కణాలు. ఏంటివి ఈ లాంగర్స్ హార్న్ పుటికలను వేటినంటాము అంటే క్లోమంలో కొన్ని రకాల మిలియన్ల కొద్ది కణాలు ఉంటాయి. ఆ మిలియన్ల కొద్ది కణాలనే లాంగర్స్ హార్న్ పుటికలు అంటాము. ఈ లాంగర్స్ హార్న్ పుటికలు అంటే ఈ కణాలు అనేటివి 4 రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసి ఆల్ఫా కణాలు, రెండవది వచ్చేసి బీటా కణాలు, మూడవది డెల్టా కణాలు, నాలుగవది పాలిపెప్టైడ్ కణాలు. మరి ఈ ఆల్ఫా కణాలు అనేటివి ఏం స్రవిస్తాయి అంటే గ్లూకగాన్ని స్రవిస్తాయి. ఈ బీటా కణాలు ఇన్సులిన్ని స్రవిస్తాయి. ఈ డెల్టా కణాలు సొమాటోస్టాటిన్లను స్రవిస్తాయి. నెక్స్ట్ ఈ పాలిపెప్టైడ్ కణాలు ఏం చేస్తాయి అంటే క్లోమ పాలిపెప్టైడ్ స్రవాలను స్రవిస్తాయి. క్లోమ పాలిపెప్టైడ్. ఓకే. అయితే ఈ 4 రకాల లాంగర్స్ హార్న్ పుటికలు ఒకదానితోనే కలిసి ఒకటి అమరి ఉంటాయన్నమాట క్లోమగ్రంథిలో. ఇవి విడుదల చేసే ఈ స్రవాలు ఏవైతే ఉన్నాయో ఆ స్రవాలు రక్తనాళాల ద్వారా రక్తంలోకి ప్రవేశిస్తాయి. అంటే ఇప్పుడు ఇన్సులిన్ ప్రవేశించింది అనుకోని, ఇన్సులిన్ ఎక్కువగా అయితే ఏంటిది చక్కెర వ్యాధి వస్తుంది. ఓకేనా. అంటే షుగర్ వ్యాధి వస్తుంది. ఆ విధంగా ఇవి ఏం చేస్తాయంటే ఈ గ్లూకాగాన్ అండ్ ఇన్సులిన్ అనే ఈ 2 స్రవాలు మానవుడిలో చక్కెర స్థాయిలను, షుగర్ లెవెల్స్ని తటస్థీకరిస్తూ ఉంటాయి. అంటే హెచ్చు తగ్గులు కాకుండా అట్లా చూస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అడ్రినల్ గ్రంథి. ఈ అడ్రినల్ గ్రంథి అనేది ఇది మూత్రపిండము. ఈ మూత్రపిండానికి పైనయో ఈ విధంగా అడ్రినల్ గ్రంథి అనేది ఉంటుంది. ఈ అడ్రినల్ గ్రంథి మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుందన్నమాట. ఒకటి ఇంటర్నల్ అండ్ రెండవది ఎక్స్టర్నల్, అంటే బహిర్గత అంతర్గతంగా ఉంటుంది. అయితే చూడండి, లోపలి భాగం ఇక్కడ ఈ విధంగా ఉంది కదా. ఈ లోపలి భాగాన్ని మనం ఏమంటామంటే అడ్రినల్ మెడుల్లా అంటాము. నెక్స్ట్ ఈ పై భాగం ఉంది కదా, ఈ పై భాగాన్ని ఏమంటామంటే అడ్రినల్ కార్టెక్స్ అంటాము. ఈ అడ్రినల్ మెడుల్లా అనేది అడ్రినల్ అనే హార్మోన్ను స్రవిస్తుంది. నెక్స్ట్ ఈ అడ్రినల్ కార్టెక్స్ అనే ఏం చేస్తుంది అంటే కార్టిసోల్ వగైరా అనే హార్మోన్ని లేదా కార్టిసోల్ హార్మోన్ని స్రవింపజేస్తుంది అన్నమాట. అయితే ఈ అడ్రినల్ మెడుల్లా అనేది దీని యొక్క విధి ఏంటంటే ఈ నాడీ వ్యవస్థ, కేంద్రీయ నాడీ వ్యవస్థ, పర్దీయ నాడీ వ్యవస్థ ఉంటుంది కదా, ఆ నాడీ వ్యవస్థను సక్రమంగా పనిచేసేటట్టు చేస్తుంది. నెక్స్ట్ ఈ గ్లూకోజ్ను వివిధ చర్యలు ఉంటాయి కదా, ఆ చర్యలను ఏమంటామంటే గ్లైకోజెనోలైసిన్ చర్యలు అంటాం. ఈ గ్లైకోజెనోలైసిస్ చర్య అంటే ఏంటిది అంటే మనం ఏ ఆహారమైనా తీసుకున్నా కానీ అది నమిలేటప్పుడు లాలాజలంతో కలిసి గ్లూకోజ్గా మారుతుంది. ఆ గ్లూకోజ్గా మారగానే మన శరీరంలోకి శక్తి అనేది రాదు. అది కొన్ని చర్యలు అనేటివి జరగాలి. ఆ చర్యను గ్లైకోజెనోలైసిస్ చర్యలు అంటాము. ఆ విధంగా చర్యలు జరిగినప్పుడు మాత్రమే మనకు శక్తి అనేది విడుదల అనేది అవుతుంది. ఓకే. అప్పుడు మనం మంచిగా పని చేసుకోగలుగుతాము, నడవగలుగుతాము, దునకగలుగుతాము, ఎగరగలుగుతాము. ఓకే. ఈ అడ్రినల్ కార్టెక్స్ అది ఏం చేస్తుందంటే కార్టిసోల్ని విడుదల చేస్తుంది అని చెప్పాం కదా. ఈ కార్టిసోల్ హార్మోన్ ఏం చేస్తుందంటే దాని విధి ప్రోటీన్లను కార్బోహైడ్రేట్స్గా మారుతుంది. ఆ విధంగా మార్చడం వల్ల కూడా మనకు శక్తి అనేది వస్తుంది. సో దీన్ని ఏమంటామంటే ఇందులో ఈ అడ్రినల్ అండ్ కార్టిసోల్ హెచ్చు తగ్గులు అనేటివి అంటే పెరగడము తగ్గడము జరిగినప్పుడు మానవునికి ఏంటంటే నీరసంగా ఉండిపోతాడు. అంటే తన పని కూడా తను చేసుకోలేకుండా కృషించిపోతాడన్నమాట. అందుకే ఈ అడ్రినల్ గ్రంథిని మనం ఏమంటామంటే ఫ్లైట్ ఆర్ ఫైట్ గ్రంథి అంటాం. అంటే ఈ యొక్క అడ్రినల్ గ్రంథి మానవునిలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఒకవేళ రోగనిరోధక శక్తిని పెంపొందించకుండా తక్కువ చేసిందనుకో, అంటే ఈ హార్మోన్ కరెక్ట్ విడుదల
కాకుండా తక్కువ సంఖ్యలో విడుదలైందనుకో అప్పుడేమవుతుంది, మానవునికి వివిధ రోగాలు లేదా అనారోగ్య పాలనేది అవుతాడన్నమాట మానవుడు. అందుకే దీన్ని ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్ అంటాం. ఓకే, గ్రంథి. ఇంకా ఈ అడ్రినల్ కార్టెక్స్ అనేది ఆల్డోస్టెరాన్ హార్మోన్ను కూడా స్రవిస్తుంది. ఈ ఆల్డోస్టెరాన్ ఏం చేస్తుందంటే శరీరంలో సోడియము భాస్వరంల జీవక్రియలను నియంత్రిస్తుంది. అంటే సోడియము భాస్వరం అనేవి హెచ్చు తగ్గులు కాకుండా చూస్తుందన్నమాట. ఏ హార్మోన్? ఆల్డోస్టెరాన్ హార్మోన్. నెక్స్ట్ పురుష బీజకోశాలు. పురుష బీజకోశాలు అండ్ స్త్రీ బీజకోశాలు. ఇది పురుష బీజకోశాలు, ఇవి స్త్రీ బీజకోశాలు. ఈ పురుష బీజకోశాలు ఏం చేస్తాయంటే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ని విడుదల చేస్తాయి. ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోను మానవునిలో పురుష లక్షణాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. అంటే గడ్డము, మీసాలు అలాంటివి రావడము, గొంతులో మార్పు అలాంటివి ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వలన సంభవిస్తుంది. నెక్స్ట్ ఈ స్త్రీ బీజకోశాలు 2 రకాల హార్మోన్లను విడుదల చేస్తాయి. అవి ఒకటి ఈస్ట్రోజన్, సెకండ్ వన్ వచ్చేసి ప్రొజెస్టెరాన్. ఈ ఈస్ట్రోజన్ అనేది స్త్రీలలో స్త్రీ లక్షణాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ ఈ ప్రొజెస్టెరాన్ అనే హార్మోను స్త్రీలలో ఋతుచక్రాలను నియంత్రిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్ వచ్చేసి పుట్టుకలో వచ్చే రోగాలేవి, వాటిని ఎలా సరిచేయాలి? ఇది మనం ఇంతకుముందు రోగాల వర్గీకరణ లేదా వ్యాధుల వర్గీకరణలో చెప్పుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ విటమిన్ల గురించి రాయండి. దీని గురించి తెలుసుకుందాము. విటమిన్ల గురించి ముందుగా మనం ఏ విటమిన్ గురించి తెలుసుకుందాం. విటమిన్ ఏ. ఈ విటమిన్ ఏనే మనం సైంటిఫిక్గా రెటినాల్ అని అంటాము. ఈ విటమిన్ ఏ అనేది ఎక్కడ లభిస్తుందంటే వెన్నెలో, నెక్స్ట్ కొవ్వు పదార్థాలు అంటే పెరుగు అలాంటి దాంట్లో, ఇంకా వెన్నె, పాలు, గుడ్డు, అందులో ఈ విటమిన్ ఏ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఈ క్యారెట్, ఓకే, కొన్ని ఆకుకూరలలో కూడా విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది. ఇంకా కొన్ని రకాల చేపలలో కూడా ఈ విటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట. ఈ విటమిన్ ఏ అనేది మానవ శరీరంలో లోపించినట్లయితే కంటికి సంబంధించిన ఒక వ్యాధి వస్తుంది. దానినే జిరాఫ్థాల్మియా అని అంటాము. ఈ జిరాఫ్థాల్మియా వ్యాధి లక్షణం ఏమంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా కన్ను అనేది ఎర్రగా మారి పొడి బారుతుందన్నమాట. అంటే పొడి కన్నులు అనేటివి ఏర్పడతాయి. ఈ విధంగా పొడి కన్ను ఏర్పడి క్రమంగా కళ్ళు కూడా కనిపించడం అనేది లోపిస్తుంది. అంటే కళ్ళు అనేది మందగిస్తాయి అన్నమాట, చూపు కనిపించదు. ఓకే, నెక్స్ట్ విటమిన్ బి. ఈ విటమిన్ బి అనేది 8 సమూహాలుగా ఉంటుంది. అందుకే ఈ విటమిన్ బిని బి కాంప్లెక్స్ అని అంటామన్నమాట. ఆ 8 సమూహాలు ఏంటివంటే ఒకటి B1 విటమిన్, రెండవది B2, మూడవది B3, నాలుగవది B5, ఐదవది B6 విటమిన్, ఆరవది B7 విటమిన్, ఏడవది B9 విటమిన్ అండ్ చివరిది 8వది B12 విటమిన్. అయితే ఈ B1 విటమిన్నే మనం ఏమంటామంటే థయామిన్ అని అంటాం. ఈ థయామిన్ విటమిన్ లేదా ఈ B1 విటమిన్ ఎందులో ఎక్కువగా లభిస్తుంది అంటే బియ్యము అండ్ గోధుమ, గుడ్లు, మాంసము, బఠానీ, ఇంకా చిక్కుడు కాయలలో ఈ B1 విటమిన్ అనేది అధికంగా లభిస్తుంది. అయితే ఈ B1 విటమిన్ లోపం వలన ఏంటిది అంటే ఈ నాడీ వ్యవస్థ అనేది సరిగా పనిచేయదు. నాడీ వ్యవస్థ పనిచేయక శరీరం మొత్తం మొద్దుబారి, కండరాలు సరిగా పనిచేయక నడవలేని స్థితిలో అలా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకే మనం ఏం చేయాలి అంటే బియ్యాన్ని ఎక్కువసార్లు కడగకూడదన్నమాట. బియ్యాన్ని ఎక్కువసార్లు కడిగితే ఈ థయామిన్ అనే B1 విటమిన్ అనేది లోపిస్తుంది. ఈ B1 విటమిన్ అనేది మానవ శరీరంలో లోపించడం వలన బెరిబెరి అనే వ్యాధి వస్తుంది. ఈ బెరిబెరి వ్యాధి యొక్క లక్షణాలు ఏంటివి అంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా చర్మం పైన ఎర్రని దద్దులు వస్తవి.
శరీరం మొత్తం వ్యాపిస్తుంది ఈ ఎర్రటి దద్దులు అనేటివి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అరికాళ్ళు అనేటివి వాపుకు గురవుతాయన్నమాట. ఎందుకు? నాడీ వ్యవస్థ అనేది ఏం చేస్తుందని చెప్పినాం, బలహీనపరుస్తుందని చెప్పినాం కదా. ఆ విధంగా అట్లా రక్త ప్రసరణ కాక ఏమైతాయంటే ఆ యొక్క అరిపాదాలు అనేటివి వాపుకు గురవుతాయి. నెక్స్ట్ B2 విటమిన్. ఈ B2 విటమిన్నే మనం రిబోఫ్లావిన్ విటమిన్ అని అంటాము. మరి ఈ రిబోఫ్లావిన్ విటమిన్ అనేది ఎందులో సమృద్ధిగా లభిస్తుందంటే పచ్చటి ఆకుకూరలు, నెక్స్ట్ ఈస్టు అంటే బ్రెడ్ అలాంటి దాంట్లో, లివర్, ఇంకా పాలు, గుడ్లు, చేపలు, మాంసం లలో ఇది సమృద్ధిగా ఉంటుంది ఈ రిబోఫ్లావిన్ అనే విటమిన్. ఈ రిబోఫ్లావిన్ విటమిన్ వలన ఏమవుతుంది అంటే ఈ లోపం వలన చర్మం ముడతలు పడిపోయి పొరలు పొరలుగా ఊడిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నోటి పూత, అంటే నోట్లో పొక్కులు వచ్చినాయి అని అంటాం చూసినామా, అదన్నమాట. అందుకే మనం మెడికల్ షాప్లోకి పోయినప్పుడు ఇట్లా పొక్కులు వచ్చినట్టు టాబ్లెట్ ఇవ్వమంటే ఆ టాబ్లెట్ పేరు చూడండి, ఎప్పుడైనా తీసుకుంటే రిబోఫ్లావిన్ అనే ఉంటుంది దాని మీద. ఓకే, ఈ B2 విటమిన్ అనేది లోపించడం వల్ల నోటి పూత అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ B3 విటమిన్. దీనినే పెంటాథెనిక్ ఆమ్లము అంటాము. ఈ పెంటాథెనిక్ ఆమ్లం అనేది ఆకుకూరలలో ఎక్కువగా లభిస్తుంది. ఈ పెంటాథెనిక్ ఆమ్లం అనేది మానవ శరీరంలో లోపించినప్పుడు శరీరము మంటలను కలగజేస్తుంది. అంటే కాళ్ళు మండడము, చేతులు మండడము, అలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా కండరాలను బలహీనపరుస్తుంది. అప్పుడు శరీరము వణకడము అలాంటివి కూడా ఈ యొక్క B3 విటమిన్ లోపించడం వలన జరుగుతుంది. నెక్స్ట్ B5 విటమిన్. దీనిని సైంటిఫిక్ నేమ్గా నికటోనమైడ్ ఆర్ నికటోనిక్ ఆమ్లం అని కూడా పిలుస్తాం. ఈ B5 విటమిన్ అనేది ఎక్కువగా ఎందులో లభిస్తుంది అంటే లివరు, ఈస్టు, బార్లీ విత్తనాలలో, జొన్నలలో, బియ్యంలో అండ్ మాంసంలో ఇది బాగా లభిస్తుంది. ఈ B5 విటమిన్ లోపం వలన మానవుల్లో చర్మం అనేది నునుపు తత్వాన్ని కోల్పోతుంది. అంటే చర్మం పొడిబారిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ B6 విటమిన్. ఈ B6 విటమిన్నే మనం ఫెరిడాక్సిన్ విటమిన్ అని కూడా అంటాము. ఈ ఫెరిడాక్సిన్ విటమిన్ అనేది పాలు, గుడ్లు, మాంసములలో బాగా లభిస్తుంది. ఈ విటమిన్ లోపం వలన పెలగ్రా అనే వ్యాధి వస్తుంది. ఇక్కడ చూడండి, పెలగ్రా వ్యాధి అంటే ఈ పెలగ్రా వ్యాధి యొక్క లక్షణాలు ఏంటంటే చర్మం అనేది ఎర్రబడి రక్తం కారుతూ చర్మం పొట్టులు పొట్టులుగా ఊడిపోతుంది అన్నమాట. రక్తం కారుతూ పొట్టులు పొట్టులుగా చర్మం అనేది ఊడిపోవడమే ఈ పెలగ్రా యొక్క లక్షణం. నెక్స్ట్ B7 విటమిన్. ఈ B7 విటమిన్ సైంటిఫిక్ నేమ్ బయోటిన్ అని అంటాం. ఈ బయోటిన్ విటమిన్ అనేది ఎందులో ఎక్కువగా లభిస్తుందంటే గుడ్డు, మాంసము, కిడ్నీ, లివర్, పాలలలో ఇది ఎక్కువగా లభిస్తుంది. ఇంకా ఈస్ట్లో కూడా లభిస్తుంది అన్నమాట, అంటే బ్రెడ్ అలాంటి దాంట్లో. ఇంకా కొన్ని చిరుధాన్యాలలో, కొన్ని రకాల కూరగాయలలో కూడా ఇది B7 ఈ బయోటిన్ అనే విటమిన్ లభిస్తుంది. ఈ బయోటిన్ విటమిన్ అనేది మానవ శరీరంలో లోపించినప్పుడు జుట్టు అనేది రాలిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఆ మానవుడు పక్షపాతానికి పెరాలసిస్ కూడా గురి కావడం అనేది సంభవిస్తూ ఉంటుందన్నమాట ఈ B7 విటమిన్ వలన. నెక్స్ట్ B9 విటమిన్. ఈ B9 విటమిన్నే మనం పోలిక్ యాసిడ్ అని అంటాం. ఈ పోలిక్ యాసిడ్ కూడా కొన్ని రకాల కూరగాయలు మరియు లివరు, పాలు, మాంసము, గుడ్డులలో లభిస్తుంది. ఈ పోలిక్ యాసిడ్ అనేది, ఈ B9 విటమిన్ అనేది కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్గా మార్చి శక్తిని ఇవ్వటానికి ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్ట్ B12 విటమిన్. ఈ B12 విటమిన్నే సైనోకోబాలమిన్ విటమిన్ అని కూడా అంటాము. ఈ సైనోకోబాలమిన్ విటమిన్ కూడా లివర్, మిల్క్, మీట్, ఎగ్లలో లభిస్తుంది. ఈ సైనోకోబాలమిన్ విటమిన్, ఈ B12 విటమిన్ లోపం వలన రక్తహీనత అనేది మానవ శరీరంలో సంభవిస్తూ ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ సి. ఈ విటమిన్ సిని సైంటిఫిక్గా ఎస్కార్బిక్ ఆమ్లము అని అంటాం.
ఈ ఎస్కార్బిక్ ఆమ్లము లేదా ఈ సి విటమిన్ అనేది ఎక్కువగా సిట్రస్ జాతి పండ్లలో అంటే నిమ్మ జాతి పండ్లు అంటే నిమ్మకాయ, సంత్ర, బత్తాయి అలాంటి దాంట్లో, ఇంకా ద్రాక్ష, యాపిల్, అరటిపండు అందులో కూడా ఈ యొక్క ఎస్కార్బిక్ ఆమ్లము అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇంకా కొన్ని రకాల పచ్చటి ఆకుకూరలలో కూడా ఈ విటమిన్ సి అనేది ఉంటుందన్నమాట. ఈ విటమిన్ సి లోపం వలన నంజు రోగం వస్తుంది. ఈ నంజు రోగం అంటే ఏంటిదంటే పొడి దగ్గు, ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇంకా గుండె దడ అనేటివి ఈ నంజు రోగం యొక్క లక్షణాలు. నెక్స్ట్ విటమిన్ డి. ఈ విటమిన్ డిని సైంటిఫిక్గా కాల్సిఫెరాల్ అని అంటాం. ఈ విటమిన్ డి అనేది ఎక్కువగా కాడు చేప నూనెలలో లభిస్తూ ఉంటుంది. ఈ విటమిన్ డి వలన చిన్నపిల్లలలో రికెట్స్ అనే వ్యాధి సంభవిస్తుంది. ఈ రికెట్స్ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటివి అంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా ఎముకలు అనేటివి వంగిపోతాయి. కాళ్ళు వెముకలు, చేతి వెముకలు కూడా వంగిపోతాయి. అంతేకాకుండా ఇక్కడ చూడండి అస్థిపంజరము అంటే ఉదర భాగాలలో బొక్కలు అనేటివి కనిపిస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ విటమిన్ ఇ. ఈ విటమిన్ ఇ అనేది ఎక్కువగా కూరగాయలలో లభిస్తూ ఉంటుంది. ఈ విటమిన్ ఇ లోపం వలన కండరాలు బలహీనపడతాయి. అంటే సరిగా నడవలేకపోవడము, ఎక్కువ బరువులు లేపకపోవడం అలాంటివి సంభవిస్తవి. ఇంకా గొడ్రాలితనం అనేది కూడా వస్తుంది. అంటే ప్రెగ్నెన్సీ అనేది కాకపోవడం కూడా ఈ విటమిన్ ఇ లోపం వలన సంభవిస్తుందన్నమాట. ఈ విటమిన్ ఈనే మనం ఇంకా ఏమంటామంటే సైంటిఫిక్గా టోకోఫెరాల్ అంటాం. నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్లో థర్డ్ క్వశ్చన్, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ గురించి వివరించండి అన్నాడు. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీనే ప్రత్యుత్పత్తి సహాయక ప్రక్రియలు అని కూడా అంటాం. ఓకే, మరి ఈ ప్రత్యుత్పత్తి సహాయక ప్రక్రియలు అంటే ఏమిటంటే సంతానం కోరే స్త్రీ పురుష దంపతులకు సంతానాన్ని కలగజేయడాన్ని ఏమంటామంటే ఈ ప్రత్యుత్పత్తి సహాయక ప్రక్రియలు, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ అని అంటాం. దీంట్లో ఒకటి ఉదాహరణగా చెప్పుకుంటే టెస్ట్ ట్యూబ్ బేబీ. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ ఏంటిదంటే దీన్ని ఏమంటామంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అంటాం. ఈ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పద్ధతిని స్టెప్టో అండ్ ఎడ్వర్డ్లు అభివృద్ధి చేశారు. మన భారతదేశంలో 1986వ సంవత్సరంలో మొట్టమొదటిగా టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టింది. ఓకే, ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ ఇది ఈ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా 1986లో మొట్టమొదటిగా ఒక టెస్ట్ ట్యూబ్ బేబీని పుట్టించడం అనేది జరిగింది. ఇక్కడ ఏం చేస్తారంటే స్త్రీకి అధిక సంఖ్యలో అండాలు విడుదల కావడానికి మెడిసిన్స్ ఇస్తారు. అలా మెడిసిన్ ఇవ్వడం వల్ల స్త్రీకి అధిక సంఖ్యలో అండాలు అనేటివి విడుదలవుతాయి. అందులో పరిపక్వమైన అండకణాలను బయటకు తీస్తారు. ఆ బయటకు తీసి ఆ పరిపక్వమైన అండకణాలను 4 నుండి 6 గంటల పాటు ఇట్లా కణజాల ఇట్లా ఒక ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్లలో ఏం చేస్తారంటే వాటిని ఉంచి ప్రయోగశాలలో ఉంచి ఇంక్యుబేటర్లో పెడతారన్నమాట. ఈ ఇంక్యుబేటర్లో పెట్టిన ఈ పరిపక్వమైన అండకణాలకి ఇంకేం చేస్తారంటే శుద్ధి చేయబడిన గాఢత కలిగిన వీర్య కణాలున్న వీర్యాన్ని ఇందులో ఏం చేస్తారంటే పోస్తారు. ఓకే, పోసి మళ్ళీ ఇంక్యుబేటర్లో పెడతారు. ఒక ఆరోగ్యకరమైన వీర్యకణాన్ని ఇలాగే ప్రతి అండంలోకి ఏం చేస్తారంటే ఇంజెక్ట్ చేస్తారు, అంటే అందులోకి చొప్పిస్తారు. అలా
చొప్పించి ఏం చేస్తారు, ఒక సంయుక్త బీజం జైగోటును లేదా పిండాన్ని ఏర్పడేటట్టు చేస్తారన్నమాట. ఈ విధంగా ఏంటిది వీర్యకణాన్ని అండంలోకి ఇంజెక్షన్ల ద్వారా ఇంజెక్ట్ చేయడాన్ని ఏమంటాము అంటే ఇంట్రాసైటోప్లాజం స్పెర్మ్ అంటాం. ఈ పద్ధతిలో 12 నుండి 24 గంటల వరకు ఏం చేస్తారంటే చూస్తారు. అంటే ఆ అండము ఫలదీకరణం జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలను చేసి గమనిస్తారన్నమాట. ఈ విధంగా వీర్యకణాలని అండాలలోకి ఇంజెక్షన్ చేసినప్పుడు ఫలదీకరణం చెందిన గుడ్డు లేదా పిండం అనేది ఏర్పడుతుంది కదా, ఆ పిండాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే ఇంక్యుబేటర్లో ఉంచుతారన్నమాట. 2 నుండి 3 రోజుల పాటు ఇంక్యుబేటర్లో ఉంచుతారు. అట్లా ఉంచి ఆ తర్వాత ఆ ఇంక్యుబేటర్ నుండి తీసేసి గర్భాశయంలోని ఫండస్ దగ్గర వాటిని పంపిస్తారన్నమాట. అంటే ఫండస్ అంటే ఏంటిదంటే చూడండి, ఇట్లా ఫాలోపియన్ నాళాలుండి ఇలా ఉండి ఇలా వస్తుంది కదా, ఈ భాగాన్ని మనం ఏమంటామంటే ఫండస్ అంటాం. ఇక్కడ ఆ యొక్క ఏది మనం వీర్యకణాలు ప్లస్ అండాన్ని కలిపింది ఉంటుంది కదా, అది ఇక్కడ ఆ పిండాన్ని ఇక్కడ ప్రవేశపెడతారన్నమాట. ప్రవేశపెట్టినప్పుడు అక్కడ ఏమవుతుందంటే గర్భధారణ అనేది సంభవిస్తుంది. మళ్ళీ ఇక్కడ సాధారణంగా ఈ వీర్యకణము అండము కలిసినప్పుడు గర్భధారణ అనేది 6 రోజుల్లో జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే 14 రోజుల తర్వాత అక్కడ గర్భధారణ జరిగిందా లేదా, ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అని ఏం చేస్తారంటే ఒక టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ను ఏమంటామంటే హెచ్సిజి టెస్ట్ అంటాం. హెచ్సిజి టెస్ట్. హెచ్సిజి అంటే ఏంటిది అంటే హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్. హెచ్సిజి టెస్ట్ అంటే ఏంటిది హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్ టెస్ట్. ఇది దేనికోసం చేస్తారు అంటే ఫలదీకరణము జరిగిందా లేదా అంటే ఏంటిది ప్రెగ్నెన్సీ లేదా గర్భధారణ అనేది సంభవించిందా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఈ టెస్ట్ అనేది చేస్తారు. ఇప్పుడు టోటల్గా ఇన్విట్రో ఫెర్టిలైజేషన్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటిదంటే ఈ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే బయట ఫలదీకరణం చెందిస్తారన్నమాట. అంటే ఈ శుక్రకణాలను ప్లస్ ఈ అండాలను పరిపక్వమైన అండాలను కలిపి ఒక సంయుక్త బీజంని ఏర్పరచడం అంటే పిండ కణాన్ని ఏర్పరుస్తాం కదా, అందువలన దీన్ని ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటాము. నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఆ విధంగా ఏర్పడిన పిండాన్ని వేరొక స్త్రీకి కానీ అదే స్త్రీకి కానీ ఏం చేస్తామంటే బదిలీ చేస్తాం. దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. ఓకే. ఇంకోటి ఏంటంటే జైగోట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్ఫర్. దీనినే ZIFT అని కూడా అంటాం. ఓకేనా, జైగోట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్ఫర్. మరి ఈ జైగోట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటిది అని అంటే మనం ఇంతకుముందు ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే ఏంటిది ఫలదీకరణం చెంది అంటే వీర్యకణాలను అండాలను ఒక ప్రయోగశాలలో ఉంచి ఇంక్యుబేటర్లో ఉంచి ఆ తర్వాత పిండాన్ని వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పుకున్నాం కదా, ఆ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటాం దాన్నే. అయితే ఆ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు ఆ పిండం ఏర్పడుతుంది కదా, 8 కణాలున్న పిండాన్ని తీసుకుంటాం. 8 కణాలున్న పిండాన్ని తీసుకొని ఆ 8 కణాలున్న పిండాన్ని స్త్రీ యొక్క ఫాలోపియన్ నాళం ఉంటాయి కదా, అంటే ఇలా ఉంటాయి ఫాలోపియన్ నాళాలు. ఈ ఫాలోపియన్ నాళాలకి ఏం చేస్తారంటే ప్రవేశపెడతారు. ఆ విధంగా ఈ 8 కణాలున్న
పిండాన్ని ఫాలోపియన్ నాళాలోకి ప్రవేశపెట్టడాన్నే ఏమంటాము అంటే జైగోట్ ఇంట్రా ఫాలోపియన్ ట్రాన్స్ఫర్ అంటాం. ఓకే, ఇక్కడ ఫాలోపియన్ ఉంది కదా, ఫాలోపియన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ఫాలోపియన్ ట్రాన్స్ఫర్ అంటాం. ఓకే, ఇక్కడ జైగోట్ అన్నాం కదా, జైగోట్ అంటే ఏం లేదు, సంయుక్త బీజం, అదే పిండకణం ఉంటుంది కదా, ఆ పిండకణాన్ని ఇక్కడ జైగోట్ అని కూడా అంటారు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంట్రా యూటీరిన్ ట్రాన్స్ఫర్. ఈ ఇంట్రా యూటీరిన్ ట్రాన్స్ఫర్ని మనం ఇంకా ఏమంటామంటే ఐయుటి అంటాం. అయితే ఈ ఇంట్రా యూటీరిన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటిదంటే ఇన్విట్రో ఫలదీకరణం చెందిన పిండం ఉంటుంది కదా, ఆ పిండములో 8 కణాల కంటే ఎక్కువ ఉన్న ఇన్విట్రో పిండాన్ని తీసుకొని దాన్ని ఏం చేస్తామంటే వేరొక స్త్రీ అంటే దాన గర్భం, ఇది సరోగసి అనే సిస్టమ్ ఉంటుంది. సరోగసి అనేది మీకు మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చెప్తాను. ఇందులోనే ఆ యొక్క సరోగసి లేదా ఆ దాన గర్భం స్త్రీలోకి గర్భాశయంలోకి ఈ 8 కణాల కంటే ఎక్కువ ఉన్న పిండాన్ని ప్రవేశపెడతారు. ఆ విధంగా ప్రవేశపెట్టడాన్నే ఇంట్రా యూటీరిన్ ట్రాన్స్ఫర్ అంటాం. ఓకే, ఇంట్రా యూటీరిన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటిది, ఇన్విట్రో ఫలదీకరణము చెందిన 8 కణాల కంటే ఎక్కువ ఉన్న పిండాన్ని వేరొక స్త్రీ లేదా దానగర్భ స్త్రీకి తన గర్భాశయంలోకి ప్రవేశపెట్టడాన్ని ఇంట్రా యూటీరిన్ ట్రాన్స్ఫర్ అంటాం. ఓకే, నెక్స్ట్ గామెట్ ఇంట్రా ఫాలోపియన్ ట్రాన్స్ఫర్. ఈ గామెట్ ఇంట్రా ఫాలోపియన్ ట్రాన్స్ఫర్నే ఇంకా ఏమంటామంటే GIFT అంటాం. ఓకే, GIFT. మరి ఈ GIFT గామెట్ ఇంట్రా ఫాలోపియన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటిది, ఇక్కడ ఏం చేస్తాం అనేది తెలుసుకుందాం. అయితే ఇది ఒక స్త్రీ కానీ లేదా ఇంకో స్త్రీకి కానీ అండాలు అనేటివి ఉత్పత్తి కాకపోతే ఏం చేస్తారంటే ఆ అండాలను వాళ్ళు సేకరిస్తారు, అంటే తీసుకుంటారు. ఆ అండాలను తీసుకొని ఆ అండాలకు వీర్య కణాలను కలుపుతారు. వీర్య కణాలను కలిపి ఆ అద్దె గర్భం స్త్రీకి కానీ లేదా ఆ అండాలు తీసుకున్న స్త్రీకి కానీ ఫాలోపియన్ నాళాలలోకి ఏం చేస్తారంటే ఈ అండాలు వీర్యము కలిపిన ఆ ద్రవాన్ని ఏం చేస్తారంటే పంపిస్తారు, ఫాలోపియన్ నాళాలలోకి పంపిస్తారు. అప్పుడు అదేమవుతుందంటే ఆ ఫాలోపియన్ నాళాల నుండి లోనికి వెళ్ళి అది ఫలదీకరణం చెందడానికి తనకి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటుంది. దానినే ఇక్కడ ఏమంటామంటే గామెట్ ఇంట్రా ఫాలోపియన్ ట్రాన్స్ఫర్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే చూడండి, ఏం లేదు, ఇక్కడ ఏంటిది, స్త్రీ ఏం చేస్తారంటే అండాలను విడుదల చేయలేకపోతుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ అండాలను బయటికి తీసి వీర్య కణాలతోని లేదా ఆ శుక్ర కణాలతో ఏం చేస్తామంటే కలుపుతారు. ఆ కలిపిన ద్రావణాన్ని డైరెక్ట్ తన స్త్రీ యొక్క ఫాలోపియన్ నాళాలలోకి పంపిస్తారు. అప్పుడు అది ఏమవుతుందంటే అక్కడ ఆ అట్మాస్ఫియర్లో అది ఏమవుతుందంటే ఆ ద్రవం అనేది ఫలదీకరణం చెంది ఒక పిండ కణం అనేది ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ కృత్రిమ వీర్యాన్ని ఉంచడం లేదా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఈ కృత్రిమ వీర్యాన్ని ఉంచడం లేదా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్నే ఇంకా AI అని కూడా పిలుస్తాము. ఇక్కడ ఏం చేస్తారంటే స్త్రీ పరిస్థితి సాధారణంగా ఉన్నట్లయితే తన భర్త యొక్క వీర్యాన్ని కానీ లేదా
దాత నుండి సేకరించిన వీర్యాన్ని కానీ స్త్రీ అండాలను విడుదల చేసే సమయంలో తన గర్భాశయంలోకి వాగిన ద్వారా ప్రవేశింపజేస్తారన్నమాట ఆ వీర్య కణాలని. దీన్నే కృత్రిమ వీర్యాన్ని ఉంచడం లేదా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అని అంటాం. ఇప్పుడు ఒక స్త్రీ తనకు గర్భము అనేది ప్రెగ్నెన్సీ కాదు అనేది తెలిసినప్పుడు, అంటే ఆమె ఆరోగ్యం సరిగా లేకపోయినా లేదా ఆమె గర్భసంచిని ఏదైనా ప్రమాదంలో తొలగించిన, ఇంకా ఆమెకు వేరే ఏమన్నా వ్యాధులు ఉన్నా అలాంటి సందర్భాలలో ఆమె గర్భము దాల్చకుండా వేరొక స్త్రీని గర్భధారణ కోసం తీసుకుంటుందన్నమాట, అద్దెకు తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పురుషుని యొక్క వీర్యకణాలని స్త్రీ యొక్క అండములను తీసుకొని ప్రయోగశాలలో ఫలదీకరణము చెందిస్తారు. ఆ విధంగా ఫలదీకరణం చెందిన దానిని ఏమంటామంటే సంయుక్త బీజము లేదా జైగోట్ అంటాం. అంటే సంయుక్త బీజము లేదా జైగోట్ అంటే ఏంటంటే పిండం అన్నమాట. పిండాన్ని ఏర్పరుస్తారు. ఈ పిండాన్ని వేరొక స్త్రీ యొక్క గర్భాశయంలోకి ప్రవేశింపజేస్తారన్నమాట. అలా ప్రవేశింపజేసినాక ఆ యొక్క వేరే స్త్రీ అనేది అమ్మాయి ఆ పిండము అభివృద్ధి చెంది శిశువును జన్మించే వరకు తన యొక్క గర్భాశయంలోనే ఆ పిండాన్ని అద్దెకు ఉంచుకుంటుందన్నమాట. ఓకే, ఈ పద్ధతిని మనం ఏమంటామంటే అద్దె గర్భము లేదా సరోగసి అంటాం. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే ఒక స్త్రీ తన గర్భము దాల్చలేదు అని అనుకున్నప్పుడు వేరొక స్త్రీని ఒప్పంద ప్రాతిపదికన తీసుకుంటుంది. అంటే నువ్వు నా భర్త యొక్క శుక్రకణాలు నా యొక్క అండముతో మేము ఒక పిండాన్ని ఏర్పరచుకుంటాము. ఆ పిండాన్ని నీ యొక్క గర్భాశయంలో ఉంచుకొని ఆ పిండము అభివృద్ధి చెంది ఒక శిశువుగా జన్మించే వరకు నువ్వు నాకు సహాయపడాలి అని సహాయం తీసుకుంటుందన్నమాట. దాన్నే అద్దె గర్భము అని అంటాం. అయితే ఇక్కడ ఇమేజ్ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ పురుషుడు ఉన్నాడు, ఇక్కడ స్త్రీ ఉంది, ఇక్కడ వేరో స్త్రీ ఉంది. ఆమె ఏంటి గర్భాన్ని ధరించిందన్నమాట. ఈ గర్భాన్ని ధరించి ఒక శిశువు జన్మించే వరకు ఆమె తన గర్భంలోనే ఆ పిండాన్ని ఉంచుకోవాలి. అయితే ఈ అద్దె గర్భము అనేది మొట్టమొదటగా యుఎస్ఏలో ప్రారంభించడం జరిగింది. ఆ యుఎస్ఏలో మొట్టమొదటిగా ఈ అద్దె గర్భాన్ని ఉంచుకోవడానికి ఒప్పందం చేసుకున్న ఆ స్త్రీ ఎవరు అంటే మేరీ బెత్ వైట్ హెడ్. ఈ మేరీ బెత్ వైట్ హెడ్ అనే స్త్రీ తన గర్భంలో ఈ పిండాన్ని ధరించిందన్నమాట. ధరించి మెలిస్టా స్టెర్న్ అనే శిశువును జన్మించింది. ఈ మెలిసా స్టెర్న్ అనే బేబీని ఈ మేరీ బెత్ వైట్ హెడ్ అనే స్త్రీ జన్మనిచ్చిందన్నమాట.